అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ప్రొఫెసర్ వెంకటేశ్వరలు, సెంట్రల్ యూనివర్సిటీ పూలే అంబేద్కర్ ఆశ్రమం నిర్వాహకులు, ప్రతిభా భారతి, మల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ మల్లెల అల్ఫ్రెడ్ రాజ్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న, సామాజిక సేవలు బీసీ రామచంద్ర, కృష్ణయ్య, పూలే అంబేద్కర్ ఆశ్రమం సభ్యులు యు రాము, కమలే గణేష్, పౌర హక్కుల సంఘం టీచర్ మాతన్న, జిల్లా ఉపాధ్యక్షులు రామశేషయ్య, ఏపీ ఈరన్నలు, మహనీయులు పూలే అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ రామచంద్ర తాను చేసిన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, మహనీయుల సిద్ధాంతాలను బహుజనులు చైతన్యపరుస్తూ నేటికి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినందుకు తనను అభినందించి ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సామాజిక సేవకుడు గుర్తించి అందరూ కలిసి ఆయనను గౌరవంగా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు మరియు ప్రజా సంఘాల నాయకులు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ప్రొఫెసర్ ఈ వెంకటేశ్వరలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ భారతదేశంలోని బహుజనులకు బానిసత్వం, అంటరానితనం, అస్పృశ్యత నుంచి విముక్తి కలిగించారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి రాజకీయ చైతన్యం వైపు అడుగులు వేస్తూ బహుజనులు రాజ్యాధికారం వైపు ఆలోచన మార్చుకోవాలని, డబ్బుంటేనే రాజకీయాలు చెయ్యగలుగుతామని అనుకోవడం ఇది తప్పే అని, సామాజిక సేవ వలన తమ బహుజనుల మనసులు గెలుచుకుని రాజకీయాలు చేసి చట్టసభల్లోకి వెళ్లాలని, అప్పుడే బడుగు బలహీన వర్గాలకు న్యాయం, విద్య, వైద్యం, ఉపాధి దొరుకుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కదిరికోట ఆదన్న, బహుజన వ్యాసకర్త ఏ భాస్కర్, ఆర్డీఐ జిల్లా అధ్యక్షులు జె పెద్దెల్లప్ప, బీసీ రామచంద్ర ఉద్యమాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ కమిటీ సభ్యులు నరసన్న, ప్రసాద్, నాగరాజు, మహానంది, మనోహర్, సల్మాన్, దానియేలు, రాజేష్, యేసురాజు తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మనం ఏదైనా ఎడ్యుకేషన్ పెట్టాలనే ఉద్దేశంతో పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పి ఏర్పాటు చేశాము. కాబట్టి పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా గత 3 సంవత్సరాల నుంచి కూడా సొసైటీ కమిటీ సభ్యులు నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు మనోహర్ గారు, అట్లనే నాగరాజు గారు, జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు, నందవరం మండల అధ్యక్షులు సల్మాన్ గారు, అలాగే దానిల్ గారు, అలాగే ఎమ్మెనూరు మండల అధ్యక్షులు మహానంది గారు, నాగరాజు గారు, ఇట్లా మా కమిటీ సభ్యులందరూ కూడా నేను ఏది చెప్పినా దానికి వారు సరే అని మంచి నిర్ణయం అని చెప్పి ఇప్పటికి కూడా నాతో పాటుగా, అంటే నేను తెలుగుదేశం పార్టీ నుంచి గడ్డకు వచ్చిన తర్వాత బీఎస్పీలో చేరి బీఎస్పీలో ఉన్న ఆ క్యాడర్ అంతా కూడా నా అంటే ఇప్పుడు కూడా ఇదే బాటలో నడవడం నిజంగా నాకు చాలా సంతోషం. అందులో భాగంగానే నేను మహనీయుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే వాళ్ళ బాగోగుల కోసం కష్టపడి పనిచేస్తుంటావో వాళ్ళని గుర్తించి మేము సేవ చేస్తూ వాళ్ళని గుర్తించాలని చెప్పి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని యూత్ కూడా కొంతమంది ముందుకు వస్తారనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున మన బీసీ రామచంద్ర సార్ గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను మాన్యవర్ కాంశీరామ్ గారు 1984లో బహుజన్ సమాజ్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన బహుజన సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే రాజు అని అప్పుడు బీఎస్పీ సిద్ధాంతం కలిగిన వ్యక్తితో బీసీ రామచంద్ర సార్ గారు 1987లో ఆయన కూడా సిపిఎంఎల్ పార్టీ నుంచి ఈ మహనీయులు మన సిద్ధాంతాన్ని మనం ముందు తీసుకోవడం మన ఆశయం అని చెప్పి అక్కడి నుంచి మొట్టమొదటిసారిగా 1988లో ఎమ్మెనూరు నియోజకవర్గం నడిబొడ్డు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బీసీ రామచంద్ర సార్ గారు వర్ధంతులు, జయంతులు చేయడం, పండగ వాతావరణాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు నేడు మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ వారి వర్ధంతులు, జయంతులు గల్లి గల్లిని పెట్టుకొని మనం పండగ చేసుకుంటున్నామంటే అది బీసీ రామచంద్ర సార్ గారు వాళ్ళని మేము తెలుసుకున్నాం. కాబట్టి దీని అవసరం అని చెప్పి మేము మాట్లాడుకున్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసరు సారు ఈ వెంకటేశ్వర సార్ గారిని అడగడం, సార్ వెంటనే సరే మంచి కార్యక్రమం చేయండి అని చెప్పి మాకు అపార్ట్మెంట్ ఇవ్వడం, సార్ని ఈ విధంగా మేము మా ముందుకు ఆహ్వానించడం జరిగింది. సార్ గారికి ప్రత్యేకమైన జైభీములు, ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇందులో భాగంగా ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు ఒక పాట ద్వారా
దీన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. మహాత్మా పూలేవైనావా, తెలివిలేని బ్రతుకులల్లో జ్యోతివైనావా, మహాత్మా పూలేవైనావా. వెట్టి బతుకులు బతికే వాళ్లకు వెలుగు నింపే జ్యోతివయ్యి, అంధకార బడుగు జీవుల ఆశ జ్యోతి వైతివయ్యా. అంధకార బతుకులల్లో వెన్నెలైనావా, మెరిసే వెలుగువైనావా. అంధకార బతుకులల్లో వెన్నెలవైనావా, మెరిసే వెలుగు అయినావా. బహుజనుల బ్రతుకులల్లో జ్యోతివైనావా, మహాత్మా పూలేవైనావా. ప్రాణాలను లెక్క చేయక పాఠశాలను నడిపినావు, బహుజనుల బాధ తీర్చ బాధలన్నో పడ్డవయ్యా. ప్రాణాలను లెక్క చేయక పాఠశాలను నడిపినావు, బహుజనుల బాధ తీర్చ బాధలెన్నో పడ్డవయ్యా. మనువాదులకు సవాలుగా నీవు బడినే పెట్టావా, మా బ్రతుకులు మార్చావా. మనువాదులకు సవాలుగా నీవు బడినే పెట్టావా, మా బ్రతుకులు మార్చావా. బహుజనుల కార్యక్రమాన్ని ఉద్దేశించి గణేష్ సార్ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడానికి మన సింగరేణి నరసన్న గారు, ఆయన భార్య ప్రతిభాభారతి గారి కృషి చాలా ఎక్కువగా ఉంది. ముందు ఆయన ఈ ప్రపోజల్ని తీసుకొచ్చి రావడం జరిగింది. అందులో భాగంగానే మనం కూడా ఇందులో ఉన్నాము. ఈరోజు మన జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి తమకందరికీ తెలిసిన విషయమే. ఆయన మన సమాజానికి ఏమందించారు, ఆయన వల్ల మన సమాజం ఎంత లాభపడింది, అన్ని వర్గాలు కూడా, అంటే అట్టడున్న వర్గాలు ఉన్నాయి కూడా, వాళ్ళు కూడా మనుషులే. ఆ మనుషుల్ని మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ మనుషుల్ని మనుషులుగా తీర్చిదిద్దాలి. ఒకరు పెద్ద, మరొకరు చిన్నగా ఉండకూడదు. అందరూ సమానత్వం ఉండాలి. కులాల్ని మనము దూరం పెట్టాలి. మానవుడు పుట్టతో కులంతో పుట్టాడు. మనం పెట్టుకున్నవే కులాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ రూపుమాపాలని చెప్పేసి ఒక సాంఘిక సంస్కర్తగా భారతదేశంలో ఈ మార్పు కోసం ప్రయత్నించిన మొట్టమొదటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు. అదే ప్రకారంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా మన పుట్టినటువంటి అంబేద్కర్ గారు ఆయన ఆశయాల్ని కొనసాగించాలని చెప్పేసి ఆయన ఆశయాల ద్వారా ఆయన అంబేద్కర్ గారు కూడా ఒక మానవతావాది, ఒక సంస్కరణవాది, భారతదేశానికి మార్పు తీసిన దాంట్లో ముందున్న వ్యక్తి. మన భారతదేశంలో సామాజికంగా మార్పు రావడానికి 3 కారకులయ్యారు. అందులో మొదటివాడు గౌతమ బుద్ధుడు, 2వ వాడు జ్యోతిరావు పూలే, 3వ వాడు అంబేద్కర్ గారు. మా భారతదేశంలో అన్ని రకాల వర్గాలు సమానత్వం కావాలి, సమానం కావాలని చెప్పేసి కోరుకుంటూ సామాజిక విప్లవాన్ని రూపొందించినటువంటి ఈ మహానుభావుల్ని మనం స్మరించుకోవాలి. వాళ్ళని స్మరించుకొని వాళ్ళ ఆశయాలు ఏమైతే ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా మనం కొనసాగించాలి. వాళ్ళు రాసిన కొన్ని పుస్తకాలు ఉన్నాయి. మన జ్యోతిరావు పూలే గారు సత్యశోధక విషయం మీద పుస్తకాలు రాశారు, గులాంగిరి ఒక పుస్తకం రాశారు. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం మీద, బహుజనుల మీద కూడా చాలా పుస్తకాలు రాశారు. అవి చదవాలి. చదివి మనం జ్ఞానం సంపాదించమే కాకుండా ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచినప్పుడే దానికి విలువ. ఈ మహానుభావులకు నిజమైన నివాళని చెప్పేసి నేను తలుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్. జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమానికి హాజరైనటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ముందుగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నరసన్న గారిని అయితేనేమి, అతని శ్రీమతి ప్రతిభ గారిని కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు చాలా అరుదు. మరి ఇటువంటి వాళ్ళ ద్వారా సమాజానికి ఇటువంటి మన దేశ భక్తుల నాయకుల యొక్క వాళ్ళ యొక్క సేవల్ని చావడానికి అవకాశం ఉంటుంది. మరి జ్యోతిబా పూలే గారు మనకంతా తెలుసు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అలాగే సామాజిక విప్లవకారుడు చైతన్యమూర్తి అనేటువంటి జ్యోతిబా పూలే మనకంతా ఆదర్శప్రాయుడు. ఎందుకంటే సమాజంలో ఆనాడు అగ్రకుల వర్ణాల వారికి ఆధిపత్యంలో నలిగిపోతున్న మన నిమ్న కులస్తులందరూ కూడా మరి ఈరోజు ఆయన్ని ఒక దేవునిగా భావించిన అవసరం ఉంది. సామాజిక మార్పు తేవడంలో మరి జ్యోతిబా పూలే గారు అగ్రగణ్యులు. ఎందుకంటే అప్పట్లో మన సమాజంలో మనకంతా సముచిత స్థానం లేదు నిమ్న వర్గాల వారికి. మరి అప్పుడు ఖచ్చితంగా సామాజిక మార్పులు వాడు కూడా పాత్రలు కావాలని చెప్పి వాడు ఒక పాఠశాల నెలకొల్పి మరి స్త్రీ యొక్క విద్యాభివృద్ధికి తోడ్పడినటువంటి మొట్టమొదటి వ్యక్తి మరి సావిత్రిబాయి పూలే ద్వారా మన జ్యోతిబా పూలే అని ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సామాజిక చైతన్యం కోసం అంతేకాదు ఎదురొడ్డి మరి సొంతంగా ఆయన విప్లవకారుడే కాదు, ఒక రచయిత కూడా. మరి సమాజాన్ని చైతన్యపరచడానికి పుస్తకం కూడా రాసిన గులాంగిరి అయితేనేమి, అలాగే మరి సత్యశోధక పరిషత్ అని ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఇటువంటి మన నిమ్న జాతులకు సేవలు అందించడం కూడా జరిగింది. అటువంటి గొప్ప ధైర్యశాలి ఒక సామాజిక సంస్కర్తను ఈరోజు మనం స్మరించుకొని మరి ఆయనకి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం కూడా నడుచుకోవాల్సిన ఉంది. కాబట్టి బీసీలను చైతన్యపరచుల్లో అగ్రగణ్యత కాబట్టి మనం ఈరోజు ఆయన వర్ధంతరంగా మన నెమరు వేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. మిగతా సార్లకు అదే రీతిగా పెద్దలు మా ఈరణ సార్ గారికి, అదే రీతిగా ముఖ్యంగా ఈ మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ప్రతిభ గారికి మరియు నర్సన్న గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది పెద్దలు మా ముందున్నారు. మేము కిందుండి మీరు పైన ఉండాల్సినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు నా కళ్ళ ముందర కనపడుతున్నారు. మీ అందరూ కూడా వేదిక చిన్నది కాబట్టి మిమ్మల్ని అంతమందిని ఎక్కలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అంబేద్కర్ భావజాల వ్యక్తులే, పూలే గారి భావజాల వ్యక్తులే. ఎవరేమీ ఇక్కడ పెద్దలు లేరు. మీరు కింద ఉండి మీరు తక్కువ ఏం కాదు. డాక్టర్ గణేష్ గారు, పెద్దలు ఈరణ సార్ గారు పూలే గురించి వివరంగా చెప్పడం, ఆ గొప్పతనాన్ని కూడా మనం వినడం జరిగింది. ఈరోజు అసలు కార్యక్రమంలో మనము రామచంద్రన్న గారి గురించి మాట్లాడడం కూడా ఒక పార్ట్ కాబట్టి నాకు రామచంద్రన్న గారికి ఉన్నటువంటి ఆ బంధం గురించి కూడా నేను చెప్పేందుకు ఇష్టపడుతున్నాను. ఎందుకంటే పెద్దలు వక్తలు రేపు ఈరోజు కార్యక్రమంలో పూలే గురించి చెప్పొచ్చు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ 90% పూలే గురించి చెప్పొచ్చు. కానీ రామచంద్రయ్య గారి గురించి చెప్పాల్సిన ఏకైక వ్యక్తి అంటే నేనే. ఎందుకు చెప్తున్నానంటే ఆయన మొట్టమొదటిసారిగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఎంఆర్ ఆఫీస్లో పెట్టినా కానీ, రెండోది తేరు బజార్లో చేసినా కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినా కానీ ఆ రోజు నేను ఉండడం జరిగింది. నాతో పాటు మాల నరసన్న గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నా యవ్వన కాలంలో నేను చిన్నదప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు అన్న నా దగ్గరకు వచ్చి, నాకు అప్పుడు అంబేద్కర్ అంటే కూడా అంత తెలియదు మాకు. ఆ టైంలోనే అన్న మమ్మల్ని లాక్కుపోయాడు. అంబేద్కర్ జయంతి చేయాలా అట్లా అంటే మాకు అర్థమే కాలేదు పరిస్థితి. నేను నరసన్నాను కంటే అసలు అర్థం కాలేదు స్టేజ్లో. అన్నగారు అప్పుడు బాగా మంచిగా గట్టిగా ఉండేవాడు. ఆ టైంలో మా ఇద్దరైతేనేమి ఇంకా స్పిన్నింగ్ మిల్ వర్కర్లు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలుపుకొని పోయి ఆయన సొంత ఇంటి పనిలాగా ఆ రోజు అంబేద్కర్ జయంతి చేసినప్పుడు మాకే అనిపించింది, ఇంత ఆశపడుతున్నాడు ఏంటి అంబేద్కర్ గారి గురించి కూడా మాకు అప్పట్లోనే ఆలోచన ఉండేది. రాబో దినాల్లో అంబేద్కర్ జయంతి ఇంకా గొప్ప జరగాలని మాకు అప్పుడు ఆశ ఉండేది.
కానీ ఇప్పుడు చూస్తుంటే అంబేద్కర్ జయంతి పోటీపడి చేస్తున్నారు, మనసుండి చేయట్లేదు, పోటీపడి చేస్తున్నారు. చాలా సంఘాలు విడిపోయి కూడా ఇంకా పోటీపడి చేస్తున్నారు. కానీ ఆ రోజు మొట్టమొదటిసారిగా రామచంద్రన్న చేస్తున్నటువంటి ఆ కృషి, ఆ ఆలోచన, అది ఎందుకంటే ఆ రోజు ఆ చిన్నతనంలో నేను ప్రత్యేక సాక్షి ఉన్నాను కాబట్టి ఆయన యాక్టివిటీస్ని చూసి చాలా సంతోషపడ్డాను. అసలు అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా పెద్దగా ఉండేది కాదు, అంత చిన్న చిన్న వ్యక్తులము, చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళము. అంత ఆర్థిక పరిస్థితి లేకున్నప్పుడు ఒక హాస్పిటల్లో పండ్లు పంచాలన్నా బ్రెడ్ పంచాలన్నా కానీ 200 రూపాయలు నేను ఇచ్చేవాడిని ఆ టైంలో. ఆ 200 రూపాయలు ఇంకా మిగతా 50 పైసలు రూపాయి అంతా అట్లా కాలంలోనే ఉండి అంబేద్కర్ని ఈరోజు ఇంత గొప్పగా నడుస్తుంటే దానికి ఏక కారణం మాత్రము రామచంద్ర అన్న గారు. నేను చిన్నోడిని నన్ను అభినందించకూడదు, కానీ గొప్ప వ్యక్తి రామచంద్ర అన్న. ఇంకా రామచంద్ర అన్న గురించి నేను కొన్ని విషయాలు మీ ముందర పంచుకుంటాను. ఆయన ఈ సొసైటీ దానికి ఎంత కష్టాలు అనుభవించాడు, అంత కష్టాలు పడ్డాడు. తినడానికి కూడా ఉండేది కాదేమో పాపం అప్పుడు. అయినా కానీ ఆ పౌరుషము, కార్మికుల విషయంలో ఆయన పడిన తపన నేను కళ్ళారా చూడడం జరిగింది. సొసైటీ బంద్ అయినప్పుడు ఆయన బతుకు తెరువు కోసము ఎక్కడో పోయి బతకాల్సిన పరిస్థితి లేదు, ఇక్కడే బతకాలని ఇక్కడే కష్టపడ్డాడు. చాలామంది అప్పుడు సొసైటీ బంద్ అయినప్పుడు ఊర్లో వదిలిపెట్టిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. అప్పుడు ఒక రకం చెప్పాలంటే అప్పుడు సిరిసిల్ల కూడా సొసైటీలో ఉండేవి. సిరిసిల్ల ఆత్మహత్యలు జరిగినాయి, కానీ ఇక్కడ ఎమీనూరులో వలసలు పోయారు, బెంగళూరుకి ఎక్కడంటే బతికినికి పోయినారు కాబట్టి సరిపోయింది. కానీ రామచంద్రన్న బతికినికి ఎక్కడ పోలే, ఇక్కడ ఎమీనూరులో ఉంటూ ఇదే ఎంజీ కాలనీకి సెక్యూరిటీ గార్డ్గా పనిచేశాడు, వాచ్మ్యాన్గా. రాత్రి నేను అంత లేచిన సొసైటీకి యూనియన్ నాయకుడు కదన్నా, నువ్వు చేస్తావంటే కడుపు తిప్పుల కోసం మొదబాటుండేవాడు. చాలా వండరు. ఇంకా ఈ ఎంజీ కాలనీ అంటావా ఉండేదంతా ఈ సొసైటీకి అంటే బాసులు, ఆ బాసులతోనే ఎగనెస్ట్ అయిప, అంటే ధనులతోనే ఎగనెస్ట్. పగలంతా ధనులతో కొట్లాడతాడు, రాత్రి ధనుల ఇంట్లోకి కాపలా. ఏడని చూసింటామా? నాకు తెలిసి భూమి మీద, అంటే నాకు ఎందుకంటే ఆయన మీద అంత అభిమానం అంటే అదే ఇదేది అంటాడు. నైట్ పోలీసు వాళ్ళు అడిగి చెప్తుంటారు, సిన్సియర్ వర్కర్ అబ్బా అని. ఏది జరిగినా కానీ అసలు అద్భుతంగా సెక్యూరిటీ గార్డ్గా, సెక్యూరిటీ వాచ్మ్యాన్గా చాలా కష్టపడ్డాడు అన్న. కానీ మరి పగలమంటే సొసైటీ విషయంలో గొడవలే, నాయకుడు గొడవలు పడేవాడు, వాళ్ళ కార్మికులకి ఏం కావాలో కూడా సహకరించిన వ్యక్తి. ఇట్లా ద్విపాత్రయనం చేసిన వ్యక్తి నేను సినిమాల్లో చూసినా కానీ వ్యక్తిగతంగా మా రామచంద్రన్న చూసినాను. ఇప్పుడు యాక్చువల్ అంటే ఈయన సన్మానం జరుగుతుందండి, ఆయన తోటి మిత్రులు ఆనందపడవచ్చు, కుటుంబం అనొచ్చు. అత్యంత ఆనందపడేవాడు నేను ఒక్కనే, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన చూసినాను కాబట్టి. రెండో కాన్సెప్ట్ ఏమంటే పగలు కూడా ఏదైనా పని చేయాలని చెప్పేసి అప్పుడు చిన్న పాల డైరీ పెట్టుకున్నాను నేను ఒక 2 ఏళ్ళు. ఆ పాల డైరీలో వచ్చి పని చేశాడు. వద్దులేనంటే లేదు రోజు నేను చేస్తానండి, మళ్ళీ పొద్దున 5 గంటలకు వచ్చేసి మళ్ళీ పాల డైరీలో పని చేయాలి. ఇంత కష్టపడిన వ్యక్తి యూనియన్ లీడర్లో నేను ఎక్కడ చూడలే. ఈ కాలం లీడర్ అంటే ఏ పని చేయను, మీరు సహకాలనండి. అంబేద్కరిస్ట్ అంటే అసలు మేమేం పని చేయమా, మీకు సహకరించే వాళ్ళం, మీరే మమ్మల్ని సహకాలన్నటువంటి వ్యక్తులు. కానీ అంబేద్కరిస్టులుగా ఉంటూ కష్టపడి కుటుంబాన్ని పోషించు, ఒక్కరిని ఆశించకుండా ఈరోజు సన్మానం పొందినట్లంటే ఈరోజు నిజమైన అంబేద్కరిస్టులు, నిజమైన పూలే భావజాల వ్యక్తులకు సన్మానం జరిగినట్లే రామచంద్రరావు జరిగిందంటే. అంత సంతోషంగా నేను చెప్తున్నాను రామచంద్రరావు గురించి. ఈరోజు ఆయన పడిన కష్టము, ఆ రోజు ఆయన పడిన కన్నీరు, ఆయన బాధకి ఈరోజు బిడ్డలు అద్భుతంగా తయారైనారు. మామూలుగా కాదు, వందలాది మందికి ఉద్యోగాలు పొందేటువంటి జీవన విధానంలో ఆయన కుమారులు ఉన్నారంటే ఇది ఆశామాషి వ్యవహారం కాదు. చాలా ఆశీర్వదించబడిన వ్యక్తుల్లో రామచంద్రన్న. ఆయన ఆ రోజు కష్టపడి తన బిడ్డలకి ఆ కష్టాల్లో ఏం తిన్నారో ఏం లేదో, కానీ ఇల్లు కూడా ఎట్లుండేదంటే చాలా పురాతనమైన ఇల్లు తయారైంది. ఇప్పుడు చూస్తే ఇల్లు మంచి బంగ్లా తయారైనట్లే తయారైంది. మంచి బట్టలు క్రీమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడంటే అన్న నేనే ఆశ్చర్యం. ఒకే జతతో బతికినోడు పాపం. చాలా తల్లి ఇంట్లో వదిన ఎట్లాడుతా కానీ పాపము ఆమె మొక్కొచ్చు ఆమెని. అంటే ఆ కష్టాల నుంచి వచ్చి ఈరోజు పిల్లల జీవన విధానం అంతా కేవలం పిల్లలు కష్టపడింది కాదు,
కేవలం రామచంద్రన్న కష్టానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం అని నమ్ముతున్నాను. అలా అంత మంచి భావజాల వ్యక్తులుగా మనం తయారు కావాలని చెప్తున్నాను. ఉన్నారు మన దాంట్లో కూడా, మా గణేష్ సార్ కూడా డాక్టర్గా చేస్తున్నాడు, మంచి భావజాల వ్యక్తిగా సమాజాలు ఉన్నారు. మన రాము ఉన్నాడు, ఈరన్న సార్ ఉన్నారు, వీళ్ళందరూ అంబేద్కర్ భావజాలు ఉన్నారు, పూలే భావజాలు ఉన్నారు. వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకుంటూ కష్టపడుతున్న వ్యక్తులు మనమందరూ ఉన్నారు. కాబట్టి అందరిని నేను అభినందిస్తున్నాను. చాలా సంతోషకరమైన రోజు ఈరోజు. రామచంద్రన్న గారికి ఇలాంటి సన్మానం జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నరసన్న గారిని దాంట్లో ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మంచిని గుర్తించే దాంట్లో మాకు నరసన్న ఎమ్మెనూరులో ఉండడం చాలా సంతోషం. దాన్ని సపోర్ట్ చేసిన రామ్ అయితేనేమి, మిగతా సాల్మన్ అయితేనేమి, మిగతా పూలే అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ టీం అందరూ నేను అభినందిస్తున్నాను. చిన్నపిల్లల్ని పెట్టుకొని పెద్దలకు సన్మానం చేస్తూ మంచి భావజాలతో ఉన్నందుకు మిత్రుడు నరసన్నని ప్రతిభని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రాబోయే దినాల్లో నేను కృతజ్ఞత ఉండగలుగుతున్నాను. ఎందుకంటే నన్ను కూడా అంతకుముందు సన్మానం చేయించారు కాబట్టి భారీ ఎత్తున. అంతకుముందు ముత్తమ్మ గారు ఆమె యాక్చువల్ అంత సేవ చేసిన వ్యక్తిని ఎవరో ఒక దండ కూడా వేసినారు. అంటే 40 సంవత్సరాలు 100 మందికి బతుకు తెరువు చూపించిన తల్లి, అనాథల్ని ఆదుకున్న అమ్మ. అలాంటి అమ్మని సన్మానం చేసిన వ్యక్తిగా ఈ పూలే అంబేద్కర్ టీంకి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే మంచిని గుర్తించడం అంటే నేనైతే మామూలు మనిషి అయితే అయిండొచ్చు, కానీ గతంలో చేసినటువంటి అమ్మగారికి అయితేనేమి, ముత్తమ్మ గారికి అయితేనేమి, ఇప్పుడు రామచంద్ర అన్నగారికి అయితే మీరు కరెక్ట్ పర్సన్స్నే మీరు సన్మానం చేసినారు బ్రదర్, చాలా థ్యాంక్స్. ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు కాబట్టి నా సంతోషాన్ని ఎక్కువ ఉన్నా కానీ దాన్ని ఇటుతో ఆపేసుకొని మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్. ఈరోజు సన్మాన గ్రహీత అనేది నిజంగా నరసన్న గారికి ధన్యవాదాలు తెలుస్తాయి. ఈరోజు మరి సామాజిక సేవా తత్పరుల యొక్క వర్ధన్ సందర్భంగా మరి ఆయనకి సన్మానించడం అనేది నిజంగా మంచి గర్వించదగ్గ విషయం. ఇంతవరకు రాజుగారు చెప్పిందంత కూడా హర్షాల సత్యం. నాకు అంత డీప్గానే తెలియదు, కానీ రామచంద్ర గారి గురించి ఒక 30 సంవత్సరాలు నేను గమనిస్తున్నా. మరి సామాజిక సేవలు ఆయన తరిస్తున్నాడు. ముఖ్యంగా బీసీ సంఘం అంటే ఆయన ప్రాణం. గతంలో ఎన్నో సమావేశాలు చూసినాం. ఏదైనా సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని తానే చూస్తున్నాడు, చిన్న పని కాదు పెద్ద పని వరకు చాలా ఓపికతో. మరి నిజంగా ఇంకో గుణం నాకు నచ్చింది, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతాడు ఆయన రామచంద్ర. అంటే అటువంటి వ్యక్తిని ఈరోజు సన్మానించడం అనేది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నరసన్న గారిని కూడా అదే శ్రీమతి ప్రతిభాభారతి కూడా నేను అభినందిస్తున్నా. ఏదేమైనా రామచంద్ర గారు మరి బీసీ సామాజిక వర్గంలో ఒక ఈ సంఘపరంగా చాలా సేవ చేస్తున్నాడు. నేను బాగా గమనించింది మరి బీసీ సంఘం సమావేశం ఉందంటే ఖచ్చితంగా ఆయన మొదటి వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు. ఆ కార్యక్రమం ఏర్పాట్లకు ఆయన చేస్తుంటాడు ఓపికతో. కాబట్టి అటువంటి వ్యక్తికి ఈరోజు సన్మానం చేయడం చాలా మరి అభినందక విషయం అని చెప్పి మరొకసారి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు చేసుకున్నాను. రాజ్యాంగ హక్కులు, ప్రజా చైతన్యము అనేటువంటి అంశాలపైన మాట్లాడవలసినటువంటిది ఉంది. కాబట్టి మరి వారికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దయచేసి ఎవరు కూడా అన్యదా భావించక ప్రధానమైనటువంటి టాపిక్ మనకి ఏదైతే ఉందో ఆ టాపిక్ మాట్లాడేటువంటి వాళ్ళకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. సభాధ్యక్షులు, బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, సోదరులు, ఉపాధ్యాయులు మాదన్న గారికి, ఈనాటి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి పురస్కరించుకొని బీసీల వెనుకబాటుతనానికి జ్యోతిరావు పూలే ఆశయాలు, రాజ్యాంగ హక్కులు, వివిధ అంశాలపై అణగారిన వర్గాలను చైతన్యపరచడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు, ముఖ్య వక్తలు ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు గారికి, వేదికపై ఆశీనులు కాబడ్డ సోదరులు, ఏఐసిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారికి, ఈనాటి సన్మాన గ్రహీత పెద్దలు రామచంద్రన్న గారికి,
పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీని చిత్తశుద్ధితో నడుపుతూ అందరి మన్నను పొందుతున్న సోదరిమణి ప్రతిభా భారతికి, అదేవిధంగా సోదరులు నరసన్న గారికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాల నేతలకు పేరు పేరున ధన్యవాదాలు. మిత్రులారా, మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏ ఆశయాల కోసం ఈ సమాజంలో నిమ్న జాతులని, అణగారిన వర్గాలను సంస్కరించడానికి తన జీవితాన్ని త్యాగం చేశారో ఆ ఆశయాలను కొనసాగించే నిజమైన వారసులు ఎవరైనా ఉన్నారా అంటే అది ఎమ్మెనూరులో మన సింగనేటి నరసన్న శైలేష్ గారు, ఆయన సతీమణి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మనధర్మం 4 పాదాల మీద నడిచే సమయంలో, ఆ రోజుల్లో పురుషులతో సమానంగా చదువుకునే అవకాశం లేని దుర్భర పరిస్థితులలో మహిళలకు విద్యా అవకాశాలు కల్పించే దిశగా మహనీయుడైన పూలే గారు తన సతీమణిని నిరక్షరాస్యురాలైన సావిత్రిబాయి పూలే గారిని చదివించి ఉపాధ్యాయురాలుగా, మొట్టమొదటి భారతదేశంలో ఉపాధ్యాయురాలుగా మరి తీర్చిదిద్దినటువంటి అటువంటి మహనీయుడి ఆశయ సాధనలో భాగమే ఈరోజు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి ఈరోజు ఆ రోజుల్లో పూలే గారు మరి అనాథ పిల్లల కోసం శిశు సంరక్షణ కేంద్రాలను, మరి ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేపట్టినటువంటి చరిత్ర. ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు సింగనేటి నరసన్న గారు, ఆయన భార్య మరి ప్రతిభా భారతి ఈరోజు అనాథ పిల్లలకి ఈరోజు చదువు చెప్పించే ప్రయత్నం, వాళ్ళ సంరక్షణ ఈరోజు అని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. నేను చాలా రోజులుగా గతంలో అనుకునేవాడిని, మన ఎమ్మెగనూరుకి నిజమైన నిస్వార్థ సేవకులు రావాల్సిన అవసరం ఉందని ఆలోచిస్తున్నటువంటి తరుణంలోనే నిజంగా ఒకవైపు రాజకీయాలలో ఒక గ్రామ స్థాయిలో క్రియాశీలకంగా ఉంటున్న శైలేషు కాలక్రమేణా మరి బహుజనవాదానికి, బహుజన అంబేద్కర్ ఐడియాలజీకి ఆకర్షితులై ఈరోజు మరి సంఘంలో, సమాజంలో ఒక బహుజన నాయకుడిగా ఆవిర్భవించడం నిజంగా అది అణగారిన కులాలు చేసుకున్న అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు సోషల్ మీడియాలో గమనించగలిగితే ఎన్నో అనాథ శవాలను ఖననం చేసే పరిస్థితి లేదు. అలాంటి అనాథ శవాలకు ఖననం చేయడానికి మేము ఉన్నామని చెప్పి మరి శైలేష్ గారి, నరసన్న గారి నేతృత్వంలో ఈ మధ్య కాలంలో ఒక 3 మృతదేహాలను కూడా ఖననం చేసి మానవత్వం చాటుకోవడం అంటే నిజంగా పూలే ఐడియాలజీని అనుసరిస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక నరసన్న గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆయన ముందుకెళ్ళడానికి మరి ఆయన వెంట ఒక బృందం ఉంది. మన ప్రసాద్ గారు కానీ, అదేవిధంగా మన రాజు కానీ, మరి అదేవిధంగా మార్కెట్ యార్డు ఒక ఉద్యోగి, ఒక ఆఫీసర్ స్థాయిలో ఉండి కూడా రాము గారు కూడా ఆయనకు వెన్నంటి ఉండడం నిజంగా వీళ్ళంతా మానవతావాదులని, అలాంటి అవకాశాలు మేము కూడా పుచ్చుకోవడానికి, ఉండడానికి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నిజంగా ఏనుగుబాలంటే అది ఒక కమ్యూనిస్టు ప్రాంతం. అలాంటి ప్రాంతంలో బహుజన వ్యక్తిగా నిజంగా ఏనుగు సేవకు సై అనేవాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక మన శైలేష్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నా. ఇలాంటి పరిస్థితులలో మరి ఒక అంబేద్కర్ను, పూలేని ఈ ప్రాంతంలో పరిచయం చేసినటువంటి వ్యక్తిని గుర్తించుకొని ఈరోజు సన్మానించడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. రామచంద్రన్న గారితో నాకు 24 సంవత్సరాల పరిచయం ఉన్నది. మాకు అంబేద్కర్ను, పూలేని పరిచయం చేసింది కూడా రామచంద్రన్న గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన వెంటబడి
వెంబడించి మా ఇండ్లకు వచ్చి మనం అంబేద్కర్ జయంతి చేయాలని చెప్పి మరొక నెల రోజుల ముందే కరపత్రం తయారు చేయించి, అప్పుడు ఆఫ్సెట్ ప్రింటర్స్ లేవు, అవి అక్షరాలు పొందుపరిచే ముద్రణ ఉండేది. రోజు పట్టుకొని పోయి అక్కడ ఆ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర మమ్మల్ని వదిలేవాడు. ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని విభేదాలు వచ్చినా అందరిని సమన్వయం చేసుకొని 10 మంది వచ్చిన మీటింగు మరి అంబేద్కర్ జయంతులు నిర్వహించడం వల్లే ఈరోజు ఈ జిల్లాలో ఎక్కడ పోటీ లేదు. కానీ ఎమ్మెనూరులో కనీసం అంటే 10-12 వేల మంది అనేక గ్రూపులుగా అంబేద్కర్ జయంతిని ఒక మహోత్సవాలుగా, సంబరాలుగా, ఒక జాతరగా జరుపుతున్నారంటే దానికి కారణం స్ఫూర్తి రామచంద్ర అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి ఇలాంటి వ్యక్తులను మనం సన్మానించడం నిజంగా మన అదృష్టము. మరి భవిష్యత్తులో కూడా మరి జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు మరి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ఈ సొసైటీ నడుపుతున్నటువంటి నరసన్న గారికి, ప్రతిభ చెల్లెమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధన్ సందర్భంగా మన ఒక వారం కిందట ఈ విధంగా చేద్దాం సొసైటీలో మన రామచంద్రరావు సార్ గారి గురించి చాలా గొప్పగా చెప్పినారు. మన ఆల్ఫ్రెడ్ రాజన్న గారు, మరి ఆదన్న గారు. నిజంగా ఆయన మేము చిన్నప్పుడు కూడా చూసాం, స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన నాకు అనుకుంటాను ఈయన మన ఎమ్మెనూరుకి గద్దారేమో అనిపించేందుకు నాకు అనిపించింది అప్పుడు. నిజంగా ఆయన ఏదైనా కమ్యూనిస్టు పాటలు చూసే నాకు దాసరి నారాయణ గద్దర్గా గుర్తొచ్చేవాడు. అలాంటి విప్లవకారుడు ఆయన అప్పట్లో చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఎస్ఎఫ్ఐలో, సిపిఎంలో అన్ని సేవాభావాలు చేశాడు. మన నిజంగా ఆయన కుంటి కాళ్ళు సరిగా లేవు, అక్కడ అనాథ శవంకి వద్దని గణేష్ సార్ విషయం చెప్పింటే మాకంటే ముందు వచ్చేసినాడు. సార్ వద్దంటే అంటే అలాంటి సంఘాభావం చేయాలనే సంకల్పం ఉన్న మహానుభావులు ఈరోజు ఆయన గుర్తించి మన నరసన్న గారికి ఆయన సన్మానం చేయడానికి నిజంగా చెప్తున్నాం హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ సొసైటీ తరఫున ఇంకా ఇటువంటి ఏవైనా సంఘ సేవలకి సహాయ సహకారాలు నా వంతు ఉంటానని చెప్పి సభాముఖంగా అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలతో తెలియజేస్తున్నాను. జై భీమ్. అటు పూలే వర్ధంతి సభా కార్యక్రమానికి అధ్యక్షం ఇచ్చినటువంటి బహుజన్ టీచర్స్ అసోసియేషన్ నాయకుడు మాదన్ గారికి, అదేవిధంగా వేదిక పైన పెద్దలు వెంకటేశ్వర గారు, అదేవిధంగా కృష్ణయ్య గారు, ఆల్ఫ్రెడ్ రాజు గారు, అందరినీ ఆకర్షిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి రామచంద్ర గారు, అదేవిధంగా ఈ పూలే అంబేద్కర్ సొసైటీ నిర్వాహకురాలు ప్రతిభా పరమేశ్వర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడైనటువంటి నరసన్న గారికి అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం హాజరైన మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మరి నరసన్న గారు ఒక విషయం చెప్పారు, అన్ని చోట్ల పూలే అంబేద్కర్ విడదీసి కులాల పేరున అంబేద్కర్ అంటే ఎస్సీలకు నాయకుడు, పూలే అంటే బీసీల నాయకుడు అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ప్రభుత్వాలు సైతం కూడా వేరు చేసి, ప్రజలను వేరు చేసి, విద్యార్థి దశ నుంచి కూడా వేరు చేసి ఈ రకమైనటువంటి హాస్టళ్ళు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు వేరువేరుగా నిర్వహించడం, వారి పేరుతో పెట్టడం అనేటువంటిది నాకు చాలా బాధ అనిపించిందని చెప్పి ఆయన చెప్పాడు. అది మనం బాధపడుతున్నాం కానీ ప్రభుత్వం చాలా సంతోషిస్తూ ఉంది. పాలకుల యొక్క అసలు ఉద్దేశం ఏంటి? ఈ జాతులు అంటే ఈ అణగారిన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, అణగారిన వర్గాలు, బహుజనులు అనేటువంటి పేరు పెట్టినటువంటి మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. ఆ పేరుతోనే మనమంతా కూడా ఐక్యం కావాలనే ఉద్దేశంతో ఆయన పేరు పెడితే, మీరు అలా ఐక్యమైతే మా పప్పులు ఎక్కడ ఉడుకుతాయి, మా బతుకులు ఎక్కడైతాయి, మేము దోపిడీ చేయడానికి ఇంకెవరు ఉంటారని చెప్పి ఈ రోజు పాలక పక్షాలు ఎంత వీలైతే అంత ఈ జాతుల మధ్య చిచ్చు పెట్టి కులాల పేరుతో రకరకాలుగా విడగొట్టేసి మనల్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం ఉన్నాము. మిత్రులారా, మరి మహాత్మా జ్యోతిబా పూలే వారి ఆశయాలు ఏంటి, ఏ ఆశయం కోసం జీవితకాలం అంతా కూడా కృషి చేశాడో మనందరికీ తెలుసు. వక్తలు చాలా విషయాలు చెప్పారు. మరి వారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం వర్ధంతులు జయంతుల సందర్భంగా జై పూలే అంటే సరిపోదు, మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి స్లోగన్స్ ఇస్తే సరిపోదు. మనసా వాచ కర్మన కూడా వారి ఆశయాలు ఈ జాతులంతా కూడా ఐక్యం కావాలి. ఈ జాతులంతా ఐక్యమైతే తప్ప పైన ఉన్నటువంటి మూడు వర్గాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఏ జాతులైతే మనం అనుభవించడానికి గురైనామో
వాళ్ళని అణిచివేయాలంటే ముందు మనం అంతా ఏకం కావాలి. ఈ శూద్రవర్ణాలు ఏకమైతే తప్ప మనకు మనుగడ లేదు. కాబట్టి ఆయన ఆశయం అదే. కాబట్టి ఆశయం కోసం పనిచేసేవాడే, ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేవాడే నిజమైన పూలే వారసులు అవుతారు, నిజమైనటువంటి అంబేద్కర్ వారసులు అవుతారని చెప్పి నా భావన. ఆశయం కోసం మీరు అందరూ కూడా ఖచ్చితంగా పని చేస్తారని చెప్పి, ఆలోచన లేకుండా ఆశయం లేకుండా కేవలం స్లోగన్స్ ఇచ్చేటువంటి నాయకులు అనేటువంటి వాళ్ళు ఎక్కువైపోయినారు. పూలే అంబేద్కర్ పేరు పెట్టుకొని అమ్మడానికి సిద్ధపడేటువంటి సమాజం కూడా ఎక్కువైంది. కాబట్టి అలాంటి అమ్ముడు పోయే సమాజాన్ని, అమ్మే సమాజాన్ని పట్ల కూడా జాగ్రత్తగా ఉండి వారి ఆశయాల కోసం మనం బ్రతకాలని చెప్పి ప్రధాన వక్తలు ఈ విషయాలపైన మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు ఇంతకంటే మాట్లాడే అవకాశం లేదు కనుక నాకు ఈ అవకాశం నరసింహ గారికి, సభాధ్యక్షులు మాదన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై భీమ్. జై భీమ్. ఈనాటి పూలే వర్ధంతి అలాగే రామచంద్ర సార్ గారి సన్మాన కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరొకసారి జై భీమ్ తెలియజేసుకుంటాం. మిత్రులారా, ఎక్కువ విషయాలు జోలికి వెళ్ళాం కానీ రెండే విషయాలు. సమాజంలో సంపదకు, ఆస్తికి, అంతస్తులకు వారసులు ఉంటారు. ఆశయానికి, వారి యొక్క ఆలోచనలకు వారసులు అనేది చాలా తక్కువ. ఆ కోణంలో ఆలోచిస్తే మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాన్ని, ఆ లక్ష్యాల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కొంతమంది వేలలో లెక్క పెట్టవచ్చు. అందులో మన ఎమ్మిగనూరుకి మహాత్మా జ్యోతిరావు పూలేని పరిచయం చేసి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పెద్దలు రామచంద్ర సార్ గారికి సన్మానం చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. సార్ గారు, నేను 2016 సంవత్సరంలో బౌద్ధ సమ్మేళనం కర్నూలులో ఒక సమావేశం జరుగుతూ ఉంటే నేను వెళ్ళాను. వాళ్ళు వేరేగా వచ్చారు, మేము వేరేగా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎమ్మిగనూరు నుంచి రామచంద్ర సార్ గారు, గణేష్ సార్ గారు వస్తారని వేదిక పైకి పిలిచి మాట్లాడితే, ఎమ్మిగనూరులో ఇంత అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉన్నారని నేను చాలా ఆశ్చర్యపోయిన తర్వాత సార్ వాళ్ళని కలిసిన తర్వాత చాలా రోజులు వాళ్ళతో ప్రయాణం చేసినాం. ముసలాయన పెద్ద మనిషి, ఒక సైకిల్ మెల్లగా దొబ్బుకుంటే ఏ మీటింగ్ అయినా వస్తూ ఉంటాడు. సో ఆయన యొక్క కష్టం అనేది ఆయనకేదో డబ్బు వస్తుందని చేయలేదు, ఆయనకేదో హోదా వస్తుందని చేయలేదు. కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని సమాజానికి తీసుకెళ్లాలనేది ఆయన లక్ష్యం. ఆ విధంగా కృషి చేశారు. ఆయనను మనం ఈరోజు రామచంద్ర సార్ గారిని సన్మానించుకోవడం అనేది మన అందరి యొక్క బాధ్యత. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా మిత్రులు నరసన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు. సభకు నమస్కారం. సో ఈ సమావేశంలో వచ్చినటువంటి చాలామంది వక్తలు మాట్లాడారు. ఇది ఇక్కడ ముఖ్య ఉద్దేశము, ఈరోజు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ కన్వీనర్ నరసన్న గారికి, అదేవిధంగా కమలా గణేష్ గారికి, తదితరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మిత్రులారా, ఈరోజు ఏ కార్యక్రమం మనం ఇక్కడ పెట్టుకున్నప్పటికీ కూడా పూలే గారి వర్ధంతి మెయిన్ కాబట్టి ఆయన గురించి ఒక 4 మాటలు చెప్పుకుంటే ముదాభంగా ఉంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నా. అసలు పూలే గారు సామాజిక ఉద్యమకారుడిగా ఎదగడానికి, సామాజిక విప్లవకారుడిగా ఎదగడానికి అసలైన కారణం ఏమిటి? ప్రశ్న. ఆయన జీవితంలో ఎదురైనటువంటి ముఖ్యమైన ఒక సంఘటన, ఒక ప్రశ్న ఆయన ఈ స్థాయికి ఒక ఉద్యమకారునిగా, ఒక సామాజిక విప్లవకారునిగా ఆయన తయారు చేసింది. ఏమిటి ఆ ముఖ్యమైన సంఘటన? ఏమిటి ఆ ముఖ్యమైనటువంటి ప్రశ్న? ప్రశ్నే తెలుసు. ప్రశ్నే ప్రగతికి చిహ్నం, ప్రశ్నే విజ్ఞానానికి చిహ్నం, ప్రశ్నే అన్నిటి అభివృద్ధికి చిహ్నం, ప్రశ్నే మనిషి ఎదుగుదలకు కూడా చిహ్నం. కాబట్టి ప్రశ్నే అనేది ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడైనా ప్రశ్నించేది మనం నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా నేర్పాలి. ఆ ప్రశ్నే మన జీవితాలు తీర్చిదిద్దుతుంది. ఆ ప్రశ్నే పూలే గారిని కూడా ఒక సామాజిక విప్లవకారుడిగా ఎదగడం జరిగింది. సో ఆ సందర్భం ఏమిటి తెలుసుకోవాలి. పూలే గారి జీవితంలో ఆయన చదువుకునే రోజుల్లో ఆయనకు ఒక బ్రాహ్మణ మిత్రుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణ మిత్రుడు తన వివాహానికి పూలే గారిని ఆహ్వానించారు. పూలే గారు బ్రాహ్మణ మిత్రుడు వివాహానికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలు, నువ్వు శూద్రునివి, ఈ పెళ్లికి వచ్చే అర్హత నీకు లేదు, మాతో కలిసి బంతి భోజనం చేసే అర్హత నీకు లేదు అని చెప్పేసి హేళన చేసి, ఎగతాళి చేసి, దూషించి బయటికి వెళ్ళడం జరిగింది. అక్కడ పెళ్లిలో నుంచి హేళన చేసి, దూషించి, దుర్భాషలాడి బయటికి గెంటి వేశారు, బయట దొబ్బేశారు. పూలే గారు జీర్ణించుకోలేకపోయారు. మరి నేను మనిషిలే కదా, నా స్నేహితుడు పిలిచని వచ్చాను, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి చాలా
బాధపడుతూ మొదలుపడుతూ శోభ చెందుతూ అలా నడుచుకుంటూ వచ్చేసి ఆ పూనా దగ్గర ఉన్న ఒక నది దగ్గర కూర్చొని నది ఒడ్డు దగ్గర కూర్చొని ఆలోచనలో మునిగిపోయాడు. చాలా కుమిలిపోతున్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దేనికి కారణం ఏమిటిది అని ప్రశ్నించుకున్నాడు. నేను ఒక మనిషిని కదా, నా స్నేహితుడు నా క్లాస్మేట్ పిలిచి వెళ్ళాను కదా, ఎందుకు ఈ అవమానం, ఎందుకు ఈ దుర్భరమైన పరిస్థితి అని చెప్పేసి కన్నీరు కారుస్తూ ఏడ్చుకుంటూ ఒడ్డులో కూర్చొని నది ఒడ్డున కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే, ప్రశ్నించుకుంటూ ఉంటే ఆ దారిలో వెళ్ళినటువంటి మన దళిత సోదరులు పూలే గారిని చూసి ఎగతాళి చేసి నవ్వుకుంటూ వెళ్తున్నారు. పూలే గారికి అర్థం కాల, వీళ్ళు నా సూత్ర సోదరులు, నా సోదరులు, నాకు కావలసిన వాళ్ళు, నా సూత్ర సోదరులు నన్ను చూసి నేను బాధపడుతుంటే కన్నీరు కారుస్తూ ఉంటే నన్ను చూసి ఎగతాళి చేసి నవ్వుకుంటూ పోతున్నారే, ఏమిటి కారణం అని ప్రశ్నించుకున్నాడు. ఆలోచించాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, వీళ్ళకి విద్య లేకపోవడమే కారణము, విజ్ఞానం లేకపోవడమే కారణము, వివేకం లేకపోవడమే కారణం చెప్పేసి ఆయన భావించి ఆ రోజు నుంచి నా బహుజనులకు, నా సూత్ర జాతులకు విద్య నేర్పాలా, విజ్ఞానం నేర్పాలా, అప్పుడే చైతన్యం వస్తుంది, అప్పుడే ఈ దుర్మార్గాలపై, మనువాద బ్రాహ్మణీయ భావజాలంపై, పెత్తందారు దురాగతలపై తిరగబడతారు, చైతన్యమవుతారని చెప్పేసి భావించి ఆ రోజు నుంచి పూలే గారు మన సూత్రులకు బహుజన విద్య నింపే పల్లె పట్టారు. 1845 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బాలికలకు పాఠశాల ఏర్పాటు చేసినటువంటి ఘనత పూలే దంపతులుగా ఉంది. వాళ్ళకు చరిత్రకారులు, వాళ్ళకు ఉద్యమకారులు. ఆ స్కూల్తోనే స్టార్ట్ అయింది. వారి జీవితకాలంలో దాదాపు 52 పాఠశాలలు సూత్రుల కోసం, బహుజనుల కోసం ఏర్పరిచి విద్యా బదిలిచ్చి చైతన్యం చేశారు. అలాంటి గొప్ప చరిత్ర పూలే గారిది. అంతేకాకుండా మనువాద బ్రాహ్మణ భావజాలం ఆ రోజు విద్యలో చెలగెత్తుతూ ఉన్నది. సూత్రులకు విలువ లేదు, అతి సూత్రులకు ఎవరికి కూడా విలువలేనటువంటి పరిస్థితులు, ఇలాంటి విశ్వపాలనలో చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉండేటివి. ఈ మనువాద బ్రాహ్మణ భావజాలాన్ని తుత్తిని చేయాలంటే, ఈ సమాజం కూకటి వెళ్తే పెకలించాలంటే విద్య ఒకటే మార్గం. కాబట్టి ఆ యొక్క విద్య అందించాలంటే ఈ మనువాద బ్రాహ్మణ భావజాలను పెకలించి వేయాలని చెప్పే ఉద్దేశంతో సత్యశోధక సమాజం ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ఆధారంగా ఎంతో రచనలు చేశాడు, ఎంతో చైతన్యం చేశాడు. అందులో భాగంగానే గులాంగురి అనేటువంటి గొప్ప నవలను రాశాడు. ఇప్పటికీ అది అవసరమే, ఈ సమాజానికి బహుజనం మనకు అవసరమే. మిత్రులారా, ప్రతి బహుజనం చేతిలో గులాంగిరి పుస్తకం ఉండాలి, ప్రతి ఇంట్లో పుస్తకం ఉండాలి. కాబట్టి ప్రతి ఇంట్లో గులాంగిరి పుస్తకం ఉండాలి. దాన్ని శోధించాలి, సాధించాలి, చదివి విశ్లేషణ చేసి ఆ సారాన్ని మన బహుజనం తెలియజేయాలి. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి పోరాది అయినటువంటి పూలే గారిని మన అంబేద్కర్ మొదటి గురువుగా స్వీకరించాడు. ఎందుకు? బహుజనుల కోసం, సూత్రుల కోసం ఆయన చేసినటువంటి త్యాగాలు కానీ, ఆయన చేసినటువంటి బహుజన సిద్ధాంతం కానీ, ఆయన విద్యందించినటువంటి విధానం కానీ, ఇవన్నింటినీ ఆయన గమనించి పూలే గారి మొదటి గురువుగా భావించాడు. మరి పూలే అసలు అంబేద్కర్ గారు పూలే గారిని చూడలేదు, కలిసి పనిచేయలేదు. పూలే గారు చనిపోయిన తర్వాత అంబేద్కర్ గారు పుట్టారు. ఇది వాస్తవమే కదా. మరి చూడనటువంటి వ్యక్తిని కలిసి పనిచేయటువంటి గురువుగా స్వీకరించడం అంటే పూలే గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు, ఆయన పోరాట స్ఫూర్తి, ఆయన త్యాగాలు ఎలాంటివో అంబేద్కర్ గారు గుర్తించి ఆయన మొదటి గురువుగా స్వీకరించాడు. అంబేద్కర్ కూడా సమాజంలో ఉన్నటువంటి దురాగతాలకు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఆ భాగంగానే కుల నిర్మూలన గొప్ప పుస్తకం రాయడం జరిగింది. కాబట్టి కుల నిర్మూలన పుస్తకం కూడా ప్రతి బహుజన చేతిలో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలి. మిత్రులారా, గులాంగిరి పుస్తకము, కుల నిర్మూలన పుస్తకము ప్రతి బహుజన చేతిలో ఉండాలి, ప్రతి బహుజన ఇంట్లో ఉండాలి. ఊరికి ఉంచుకోవడమే కాదు, వాటిని చదవాలి, విశ్లేషించాలి, ఆ సారాన్ని పట్టాలి, ఆ సారాన్ని సమాజంలో ఉండే మన బహుజన జాతికి తెలియజేసి చైతన్యం చేయాల్సిందిగా మీకు అందరికీ కోరుతున్నా. సో మిత్రులారా, ఇందులో భాగంగానే మనకు చాలా మంది బీసీలకు, ఎస్సీలకు ఈరోజు అధికారం రాలేదంటున్నారు. దానికి కారణం ఒక్కటే, మనువాదం ఈ దేశ విజ్ఞానానికి మరణశాసనం రాసింది. గుర్తుపెట్టుకొని ఈ సెంటెన్స్ ను, మనువాదం ఈ దేశ విజ్ఞానానికి మరణశాసనం రాసింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సూత్రులకు, బహుజనులు ఎవరికి కూడా మనువాదం అంటే ఏమిటి? సూత్రులకు, అతి సూత్రులకు, స్త్రీలకు విద్య లేకుండా చేయడం, సంపద లేకుండా చేయడము, వీడికి అదేవిధంగా భూమి ఇలాంటి లేకుండా చేయడం. కాబట్టి ఎప్పుడైతే విద్య లేదో విజ్ఞానం రాదు, ఎప్పుడైతే సంపద లేదో, ఆర్థిక ప్రశ్న లేదో, సామాజిక చైతన్యం రాదు, రాజకీయ చైతన్యం రాదు. కాబట్టి విద్య, భూమి, సంపద ఈ మూడే అవసరము. ఈ మూడు మనకు బహుజనులకు లేకుండా చేశారు ఎవరు? మనువాద బ్రాహ్మణీయ భావజాలం. అలాంటి దుర్మార్గం ఏంటి? మనువాద బ్రాహ్మణీయ భావజాలాన్ని పెకలించాలంటే పూలే అంబేద్కర్ యొక్క పోరాటాలు స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్తూ సమాజంలోకి వెళ్ళి, క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్ళి వీళ్ళ భావాలు చెప్తూ
మనం ప్రజలు చైతన్యం చేస్తేనే మన యొక్క జాతి చైతన్యం అవుతుంది. వీటికి మూలమైనటువంటి తెలుసు మనందరికీ కూడా. పూలే అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, పెరియార్, నారాయణగురు, సాహు మహారాజ్, సాకలి ఐలమ్మ, బిర్సా ముండా వీళ్ళంతా కూడా మన బహుజనుల కోసం పోరాడినటువంటి యోధులే. వీళ్ళ భావజాలమే బహుజన భావజాలం. ఈ బహుజన భావజాలాన్ని మనం పులిపుచ్చుకొని సమాజంలోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో చైతన్యం చేస్తే తప్ప మనం నిలబడేం. కాబట్టి ఆ విధంగా బహుజనులకు ముందుకెళ్లాలని కోరుతున్నాను. అంతే ఇప్పుడు రాజ్యాంగం గురించి కూడా ఇక్కడ చర్చ పెట్టారు. రాజకీయ వారసత్వంలో బీసీలు వెనుకబడుతున్నాం. అసలు బీసీలకు రాజకీయ వారసత్వం ఉందా నేను ప్రశ్నిస్తున్నా. బానిస వారసత్వం ఉంది. అనాదిగా స్వాతంత్రం రాకముందు నుంచి వచ్చిన తర్వాత కూడా వారసత్వం ఎక్కడ ఉంది? రాజకీయ వారసత్వం ఉంది. ఈరోజు రాజకీయంలో ఉండాలి కదా, అధికారంలో ఉండాలి కదా, లేవు కదా. దళితులు కానీ బహుజనులు కానీ ఈరోజు రాజకీయంలో లేవంటే కాబట్టి మనకు రాజకీయ వారసత్వం అయితే లేదు, బానిస వారసత్వం ఉంది. ఆ బానిస వారసత్వాన్ని నిర్మూలించి సామాజిక చైతన్యం అయితే రాజకీయ చైతన్యాన్ని పుంజుకోవాల్సిందే తప్ప పోరాటాల ద్వారా వేరే మార్గం లేదు. సో రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను ప్రస్తావిస్తాను. నా అనాలిసిస్ కొన్ని నెగిటివ్గానే ఉంటుంది. కాబట్టి మిత్రులు అపోహపడకండి, అపార్థం చేసుకోకండి, వాటి సారం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. రాజ్యాంగంలో 14వ ఆర్టికల్ నుంచి 22వ ఆర్టికల్ వరకు పొందుపరిచారు. అందులో ఏముంది? ఈక్వల్ టు రైట్స్. అందరికీ కూడా రాజ్యాంగం ముందు అందరూ సమానమే. జీవించే హక్కు, గౌరవంగా జీవించే హక్కు, కుల వివక్ష ఉండకూడదు. అన్ని ప్రాథమిక హక్కులన్నీ కూడా ఈ ఆర్టికల్స్లో ఉన్నాయి. అది 19వ ఆర్టికల్ కూడా ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ. మరి ఎక్కడైనా ఇవన్నీ అమల్లో అవుతున్నాయా? మరి రాజ్యాంగంలో రాసుకున్నాము, మరి సమాజంలో కానీ ప్రభుత్వాలు కానీ ఎక్కడైనా అమలు జరుగుతున్నాయా? ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడున్నటువంటి పాలకులు కానీ, సీఎం కానీ, ఎంపీలు కానీ, ఎవరినైనా కానీ మనం వాళ్ళ దేశ అవినీతి అక్రమాలను విమర్శిస్తే, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా, ఆర్టికల్ 19 ప్రకారం ఉంది కదా, విమర్శిస్తే మనకు రక్షణ ఉంటుందా? మన మీద దాడులు చేయరా, మన మీద దురాగతాలు చేయరా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి రాజ్యాంగంలో బ్రహ్మాండంగా రాసుకున్నాం, మరి అమలవుతున్నాయా? అదేవిధంగా ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ. అందులో ఆర్టికల్ రాసుకున్నది ఏమిటంటే, ఎవరు ఏ మతాన్ని అయినా స్వీకరించు, నీ ఇష్ట మతాన్ని నీ మతాన్ని ఎట్లయినా వ్యాప్తి చేసుకోవచ్చు, ఎవరు అడ్డు చెప్పకూడదు. నువ్వు ఫండ్స్ ఎట్లయినా ఖర్చు పెట్టుకోవద్దు, నీ ఫండ్స్ యాక్టింగ్ చేయకూడదు. మత విషయాలలో ఎవరు ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు. ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు చేసినా జోక్యం చేసుకోకూడదు. సన్న దేవాలయంలో బృందన్ వారే ఆయన విభజన రాజకీయాలు చేస్తూ అట్లా చేసినప్పుడు కూడా ఎవరు జోక్యం చేసుకోకూడదు. అదేవిధంగా మకర జ్యోతి, అయ్యప్ప స్వామి టెంపుల్లో మకర జ్యోతి ఎవరికి మనిషి క్రియేట్ చేసినది, వాళ్ళు దైవత్వం అని చెప్తూ ఉన్నారు, జోక్యం చేసుకోకూడదు. ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి 25వ ఆర్టికల్ అయినటువంటి బేస్ చేసుకుని ఈరోజు బీజేపీ పాలకులు ఈరోజు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని దనుమాడుతూ ఉన్నారు. వాళ్ళు విచ్చలవిడిగా చెలరెక్కుతూ ఉన్నారు. ఇప్పుడు 25వ ఆర్టికల్ అవసరమా? మతం, కులం అనేది వ్యక్తిగతం, ఇంటి వరకే పరిమితం చేయాలి, వీటి సమాజంలో రాజకీయాల్లో తీసుకొని రాకూడదని చెప్పేసి ఆ రోజు ఆర్టికల్ రాసి ఉంటే ఈరోజు ఈ దేశానికి ప్రమాదం వచ్చేది కాదు. ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు ఆ విధంగా చెలరేగి మన దళితుల పైన, బీసీల పైన, అదేవిధంగా కమ్యూనిస్టుల పైన, ఆదివాసుల పైన దాడులు జరిగేటివి కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ ఆర్టికల్లు మరి మన వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, ఆయన రాజ్యాంగ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఈ ఆర్టికల్ ఈ విధంగా రాయడం వల్ల ఈరోజు దేశానికి ప్రమాదం ముంచుకొస్తుంది. దీన్ని బేస్ చేసుకునే ఈరోజు ఈ మతోన్మాదులు చెలవేగుతున్నారు, మనమే మూగదాడులు చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఇది మరి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను మరి ఈరోజు మనం పరిశీలించుకోవాలి, చర్చించుకోవాలి. అదే ఆర్టికల్ 44 ఉన్నది, కామన్ సివిల్ కూడా అమలు చేయమని ఎప్పుడో ఆ రోజు రాసుకున్నాం. మరి ఎందుకు అమలు కాలేదు? అంటే రాజ్యాంగంలో ఉన్న అంశాలు అమలు చేయకపోయినా, వాటిని పరిరక్షించకపోయినా ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి? ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా బీసీల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి 340 ఆర్టికల్, అసలు రాజ్యాంగంలో బీసీల గురించి ఎక్కడ ప్రస్తావనే లేదు. ఒక 340 ఆర్టికల్ మాత్రం ప్రస్తావన ఉంది. అది కూడా ఏమి ఇస్తారు? బీసీలకు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేయవచ్చు, ఆ కమిషన్ రిపోర్ట్ ఇస్తే బుద్ధి ఉడితే అమలు చేయొచ్చు, లేకుంటే చెత్తపుట్లో పడేయచ్చు. కాళేకర్ కమిషన్ వేసింది ఇందిరాగాంధీ, చెత్తపుట్లో పడేసింది. కాబట్టి బీసీలకు ఈ రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ కానీ అంశాలు కానీ ఏవి లేవు. అవును, 340 ఆర్టికల్ కూడా బుద్ధి పుడితే వాళ్ళు అమలు చేయొచ్చు, లేకుంటే లేదు. తర్వాత కాలంలో వచ్చిన ప్రభుత్వాలు ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం 340 ఆర్టికల్ వేసి, కమిషన్ వేసి, బండల్ కమిషన్ వేసి అమలు చేశారు తప్ప అది నిజంగా ఇలాంటి హక్కులు లేవు. కాబట్టి రాజ్యాంగంలో ఇలాంటి అంశాలు దండిగా ఉన్నాయి.
ఎందుకంటే ఇక్కడ సమయాభావం ఉంది కాబట్టి ఈ విధంగా నేను చెప్పేది ఒకటి, రాజ్యాంగం ఎంత మంచిదైనా అమలు చేసే వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే మంచిది కాదు అంబేద్కర్ చెప్పారు. కాబట్టి రాజ్యాంగం ఎంత చెడ్డదైనా అమలు చేసే వాళ్ళు మంచిదైతే మంచి జరుగుతుందని చెప్పాడు. కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి ఎందుకు అమలు కావడం లేదు, ఎందుకు చేయడం లేదని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. మరి రాజ్యాంగం మంచిదైతే మరి ఎందుకు మంచి జరగడం లేదు? బహుజనులకు కానీ, దళితులకు కానీ, ఆదివాసులకు కానీ మిగతా అందరిపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి? ఎందుకని 75 సంవత్సరాల తర్వాత కూడా మన జీవితాలు ఎందుకు బాగుపడలేదు? కాబట్టి రాజ్యాంగంలో లోపాలు ఉన్నాయా? ఉంటే సవరించుకోవాలా? ఎలాంటి సవరించుకోవాలి? నా ఉద్దేశంలో అయితే ఈ రాజ్యాంగం ద్వారా ఇప్పటికి 78 సంవత్సరాలు అయింది, ఇంకెన్ని సంవత్సరాలు అయినా మనకు తగిన న్యాయం కానీ మంచి జీవితం వస్తుందని చెప్పి నేను ఆశించడం లేదు. ఎందుకంటే అమలు చేసే ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తులు కానీ ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు, మన జీవితాలు బాగు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజా చైతన్యం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, సాంఘిక దురాచారాలు, సాంఘిక అసమానతలు, అదే దురాచారాలను రూపుమాపి ఈ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక విప్లవం ద్వారా, ఒక సాంస్కృతిక విప్లవం ద్వారా, ఒక తాత్విక విప్లవం ద్వారా మొత్తంగా ఒక భావ విప్లవం తీసుకొచ్చి ప్రజలు చైతన్యం చేయడం ద్వారానే రాజ్యాంగాన్ని అమలు పరుచుకోవాలా. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మనువాద బ్రాహ్మణీయ పెత్తందారులను కూకటి వెళ్తే పెగలించాలంటే ప్రజా చైతన్యం ద్వారా తీసుకొచ్చి ఒక ప్రజా విప్లవం ద్వారా ఈ ప్రభుత్వాలను కూలదోసి ఒక సమరశీల శక్తులు, అభ్యుదయ శక్తుల యొక్క ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని ఆ భావజాలంతో రాజ్యాంగాలను మనం అమలు చేసుకుంటే సాధ్యమవుతుంది తప్ప. కాబట్టి మనం ఎంత కూడా చైతన్యం కావాల్సిందే, ప్రజలు చైతన్యం చేసుకోవాల్సిందే. ఈ చేసుకోకుండా ఎంతసేపు ఉన్నా మనం ఏదో ఊకడంపు సమావేశాలు పెట్టుకొని మనం ముందుకెళ్తే లాభం లేదు. కాబట్టి మన బహుజనులందరూ కూడా ముఖ్యంగా ఐక్యం కావాలి. ఒక విషయం చెప్తున్నా, కాశీ గారు చెప్పారు, మా భుజాలు ఎక్కి బీసీల అధికారం చెప్పంటే నేను సాధ్యమవుతుందా? బీసీ కులాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, ఎస్సీ కులాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, బీసీ సంఘాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, ఎస్సీ కులాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, బీసీ కులాల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకుల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాలన్నీ ఎవరు తీర్చాలండి? ఎవరు తీర్చాలి చెప్పండి? సాధ్యమవుతుందా? ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా, ఎందుకంటే టైం లేదు, ముఖ్య వ్యక్తికి సమయం ఇవ్వాలా. ఇప్పుడు గ్రామాల క్షేత్రస్థాయిలోకి వెళ్తే దళితులపై బీసీలు దాడి చేస్తున్నారు. సో కారణాలు ఏమైనా ఉండొచ్చు. అదేవిధంగా బీసీలపై ఎస్సీలు ఆక్రమణాలు పొందడంతో తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు. ఈ రెండు వాస్తవాలే కదా, గ్రామీణ స్థాయి జరుగుతున్నాయి కదా. మరి వీటిని ఎవరు పరిష్కరించాలి? బహుజన నాయకత్వం ఆ సమయంలో ఆ గ్రామాలకు వెళ్ళి మనమంతా ఒకటే, మనమంతా బహుజనులు, మన సోదరులం, ప్రధాన శత్రువు వాడు, అక్రమణ వాడు, రెడ్డి కమ్మ బ్రాహ్మణులు, వీడు వాడు మన ప్రధాన శత్రువు, వాని మీద దాడి చేయాలి, వాడిని కొట్టాలని చెప్పేసి మనమంతా ఒకటే సోదరులం, మనంతా డిఎన్ఏ ఒకటే, మన రక్తం ఒకటే అని చెప్పేసి బహుజనులంతా ఏకం చేసి బహుజన నాయకత్వం వస్తే తప్ప సాధ్యం కాదు. కాబట్టి మరి కాశీ గారు చెప్తానే మా భుజాలు ఎక్కి మీరు రాజకీయాల్లోకి రమ్మంటే మరి సాధ్యమవుతుంది అది ఆచరణలో. కాబట్టి వైరుధ్యాలన్నీ పరిష్కరించుకొని బహుజన నాయకత్వం బలోపేతమై బహుజనులందరూ ఐక్యం చేస్తేనే ఇది సాధ్యమని చెప్పి నేను చెప్తూ మనమందరూ ఆ విధంగా ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నా. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, ప్రజా విప్లవం, ప్రజా విప్లవం, ప్రజా విప్లవం. సో ఆ విధంగా బహుజనుల ఐక్యత మధ్య ప్రజా విప్లవం ద్వారా రాజ్యాధి కొరకు రాగలం, మనకు కావాల్సినటువంటి ఈ యొక్క సమాజాన్ని దేశాన్ని నిర్మించుకుని కాబట్టి ఆ విధంగా ముందుకు వాళ్ళని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సారు నాకు హై స్కూల్లో క్లాస్మేట్. నేను సారు 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెరనకల్ హై స్కూల్లో కలిసి చదువుకున్నటువంటి వాళ్ళం. సార్ యొక్క స్వగ్రామము పెసలదిన్నె. మరి సార్ యొక్క బంధుమిత్రులందరూ కూడా కమ్యూనిస్టు భావాలలో పెరిగినటువంటి వాళ్ళు. మరి సార్ కూడా మొదట్లో కొంత ఆ విధమైనటువంటి భావజాలంతో ఉన్నప్పటికీ బీసీ భావజాలం పైన ఎక్కువగా ఆకర్షితులై మరి దాదాపు 1990 నుంచే కూడా, అంటే 20 సంవత్సరాల వయసు నుంచే కూడా బీసీ ఉద్యమాలలో అనేక ప్రసంగాలు, వ్యాసాలు రాయడం జరిగింది. మరి సార్ గారు చెప్పేటువంటి విషయాల పట్ల అందరూ కూడా ఆసక్తి కనపరిచి కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా సార్ గారి ప్రసంగాన్ని సావధానంగా వినాల్సిందిగా తెలియజేస్తూ సార్ గారికి అవకాశం ఇస్తున్నాను. మాదన్న గారు వేదిక పైన ఇంతవరకు మాట్లాడినటువంటి వాళ్ళు చాలా రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు.
ఇంతకుముందే బహుజన రచయిత అయినటువంటి వారు చెప్పారు, ఇక్కడ ఆస్తులకి అంతస్తులకు పదవులకు వారసులు ఉంటారు, కానీ ఆలోచన విధానానికి వచ్చేసి వారసులు అనేటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇక్కడ పూలే అంబేద్కర్ ఆలోచన విధానానికి వారసులు ఇక్కడ ఉన్నారంటని చెప్పారు. అటువంటి వారసులు, ఆ వారసుల ఆలోచన విధానాన్ని ఆచరణలో కొనసాగించేందుకు ముందు వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వారు ఉన్నారు, ఆ తర్వాత దాన్ని ఆచరించేటువంటి వారు ఉన్నారు. ఆ విధంగా అనేక రకాలైనటువంటి వాళ్ళు ఇక్కడ ఈ సమావేశంలో ఉన్నారు. కాబట్టి మీ ముందు నిలబడి మాట్లాడేటువంటి అవకాశాన్ని కలుగజేసినటువంటి ఈ సంస్థ కన్వీనర్, నేటి సంస్థ వ్యవస్థాపకులైనటువంటి పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసినటువంటి నరసన్న గారు, మళ్ళీ ఇతర వాళ్ళకి సహకరిస్తున్నటువంటి అనేక మంది, వారితో పాటు పనిచేస్తున్నటువంటి శ్రీమతి ప్రతిభా భారతి గారు, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు సమయ సందర్భాన్ని బట్టి చెప్తూ వస్తాం. మాదన్న గారు చెప్పినట్లు అది పెసల్దిన్న గ్రామము. పెసల్దిన్న గ్రామంలో మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలిసినటువంటి వ్యక్తి రామన్న గౌడు, సిపిఐ ఎంఎల్ పార్టీలో ఉన్నటువంటి రామన్న గౌడు స్వయాన మా పెద్దనాన్న. ఆనాడు ఈ సమావేశంలో నాకు ఆయనతో పాటు తిరిగినటువంటి వాళ్ళలో కేవలం ఆయన ఒక్కరు కనపడతారు. ఆయన పేరు ఉరుకుందప్ప అనుకుంటా కదా, మిన్నప్ప. సో ఆయన గుర్తుపట్టగలుగుతున్నాను. అట్లాగే నేను ఎమ్మెనూరు ప్రాంతంలో ఎక్కువ చదువుకోలేదు. ఆయన ఆల్ఫ్రెడ్ రాజు గారిని వచ్చేసి ఆ రోజుల్లో చూసేవాడిని. నేను తెనకల్ హై స్కూల్కి వచ్చేసి బస్సు ఎక్కడానికి వచ్చినప్పుడు ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ పైన సంతకం చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఇంత పొడవున్నటువంటి ఈ వ్యక్తి ఎవరి చాలా విచిత్రంగా చూస్తూ ఉన్నటువంటి వాడిని. వరకు దూరం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి నిల్చొని ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆయనతో. బహుశా ఈ వేదిక పైన తొలిసారిగా కలుస్తూ ఉన్నాము. అప్పుడు రామన్న గౌడ్ కానీ ఎంఎల్ పార్టీ వాళ్ళు కానీ ఆ రోజుల్లో వచ్చినటువంటి చెప్పినటువంటి సమావేశాల్లో, ఎందుకంటే ఆ రోజుల్లో వచ్చేసి ఊరు గ్రామాన సమావేశాలు ఏర్పాటు చేసి ఎర్రజెండాను ఎగరవేయడం వల్లనే నేను ఇవాళ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అవ్వగలిగాను. బహుశా రామన్న గౌడేకైనా పెసల్దిన గ్రామానికి లేదంటే దైందిన గ్రామానికి వచ్చి ఆ రోజు చంద్రపుల్లారెడ్డి రచనలు కానీ లేదంటే మావో సేతుంగ్ రచనలు కానీ కార్ల్ మార్క్స్, లెనిన్ ఇటువంటి వాళ్ళని పరిచయం చేయకుండా, ఎందుకంటే 24 గంటలు ఆయన చేతులు ఏదో పుస్తకమో న్యూస్ పేపరో ఏదో ఒకటి ఉంటూనే ఉండేది. ఆయనకున్నటువంటి ఏకైక ఆయుధం ఎంఎల్ పార్టీ వాళ్ళు ఆర్ముడ్ స్ట్రగుల్ చేస్తామన్నా కూడా రామన్న గౌడ్ చేతిలో ఏనాడు కూడా నేను వచ్చేసి ఏ ఆయుధం ఉన్నట్లు చూడలే. ఉన్నది ఒకే ఒక ఆయుధం ఆయన చేతుల్లో, పుస్తకం కానీ లేదంటే పాంప్లెట్ కానీ న్యూస్ పేపర్, విమోచన లేదంటే ఇటువంటి పత్రికలు మాత్రమే ఆయన చేతుల్లో ఉండేటువంటివి. ఊర్లో వచ్చి ఆయన ఎప్పుడు చదువుకుంటూనే కూర్చునేటువంటి వాడు. ఇంటికి వచ్చినా కూడా మా ఇంట్లో కూర్చొని ఎప్పుడు చదువుతూనే ఉండేవాడు. సో అతను చదువుతున్నటువంటి దాన్ని చూసి అరే నేను కూడా చదువుకోవాలంటే ఆలోచన అనేటువంటిది రావడం జరిగింది. సో అంతవరకు కూడా నేను 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ కర్నూలులో చేరాము. చేరిన తర్వాత కాలేజీ వరకు కూడా నేను ప్రతిదాన్ని కూడా ఈ కమ్యూనిస్టులు వచ్చేసి వర్గ చైతన్యము, వర్గ రాజకీయాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి బహుశా ఈ భారత సమాజాన్ని అంతా కూడా, భారతదేశ రాజకీయాలన్నింటినీ కూడా వర్గ దృక్పథం నుంచి అర్థం చేసుకోవాలేమో అంటే నేను ఆలోచించేటువంటి వాడిని. కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మురళీధర్ రావు కమిషన్ అనేటువంటి దాన్ని ప్రకటించారు. ప్రకటించిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం అనేటువంటిది వచ్చింది. రిజర్వేషన్లు వచ్చేసి వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఏ విధంగా తమ నిరసన తెలియజేశారంటే, కింది కులాల వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తులన్నింటినీ కూడా అవమానపరుస్తూ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని క్రియేట్ చేస్తూ చెప్పులు కొట్టడం రోడ్లపైకి వచ్చేసి, లేదంటే రోడ్లను ఊడ్చడము, లేదంటే విపరీతమైనటువంటి ఏ కింది కులాల వాటి ఏ సామాజిక వర్గాలైతే రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందాలో ఆ సామాజిక కులాల వాళ్ళందరినీ కూడా అవమానపరుస్తూ ఈ నిరసన తెలియజేస్తున్నటువంటి క్రమంలోనే ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళు వచ్చేసి క్లాసులను బహిష్కరించి మనం రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కర్నూలు సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో ఒక అతను ఒకే ఒక కన్ను ఉండేది. అతని పేరు ఏంటో తర్వాత నేను ఎప్పుడు కూడా చూడలేదు.
ఆయన వచ్చి మమ్మల్ని క్లాసు బైకట్ చేసి రోడ్డు పైకి తీసుకెళ్ళి ఇక్కడ సి క్యాంప్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు తీసుకెళ్ళి ప్రొసెషన్గా తీసుకెళ్ళి అక్కడ చెప్పినటువంటి ఉపన్యాస సందర్భంలోనే నిజంగా వర్గ రాజకీయాలు ఒక్కటే దేశ సమాజాన్ని రాజకీయాలు అర్థం చేసుకోవడానికి సరిపోతాయా, ఇంకా ఏమన్నా కావాలా అంటానని ఆలోచన అనేటువంటి మొదలుపెట్టాము. అక్కడి నుంచి చదవడం మొదలుపెట్టాము. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ నాగార్జున సాగర్కి వెళ్ళాం చదువుకోవడానికి, డిగ్రీ చదువుకోవడానికి. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో రాష్ట్రంలోనే 2వ ర్యాంక్ సాధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో తర్వాత రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నప్పుడు ఆనాటి దేశ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మండల కమిషన్ 27% రిజర్వేషన్లు వెనుకబడిన కులాలు వాళ్ళకి ఇస్తామంటానని చెప్పి అలా ప్రకటించినప్పుడు ఏ విధంగా అయితే మురళీధరరావు కమిషన్కి వ్యతిరేకంగా అదే నిరసన వచ్చిందో దేశవ్యాప్తంగా కూడా నిరసన అనేటువంటిది వచ్చింది. అప్పుడు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో చదువుతూ మేము వచ్చేసి మండల ఉద్యమాన్ని వచ్చేసి ముందుకు తీసుకెళ్లేందుకు వచ్చేసి చేస్తున్నటువంటి సందర్భంలోనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వచ్చేసి చదవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ నుండి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆల్ ఇండియా లెవెల్లో వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో టాప్ ర్యాంక్ సాధించినట్టుగా అక్కడ ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అక్కడ చదువుతున్నటువంటి రోజుల్లో అక్కడ కూడా మండల కమిషన్కి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఆనాటి దేశ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, రామ్ విలాస్ పాస్వాన్, ములాయం సింగ్ యాదవ్, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ డైరెక్షన్స్లో ఒక పక్క వచ్చేసి మండల వ్యతిరేకులు పెట్రోల్ పోసుకొని సవాలైపోతున్న సందర్భంలోనే మేము మండల అనుకూల ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో నిర్మాణం చేసేటువంటి ఆ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేయటువంటి అవకాశం కూడా నాకు దక్కింది ఆ రోజుల్లో. అంటే ఈ ఉద్యమ స్ఫూర్తి అనేటువంటిది బహుశా ఆనాడు నా ఊర్లో ఎర్ర జెండా అనేటువంటిది కూడా ఎగరకపోయింటే నేను కూడా నా ఊర్లో నాతో పాటు చిన్ననాడు ఆడుకుంటున్నటువంటి వాళ్ళు, తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ వ్యవసాయ కూలీలు కానీ వ్యవసాయం చేసుకుంటూ ఊర్లో ఉంటూ గడుపుతున్నటువంటి వాళ్ళు. కానీ నేను ఈరోజు వచ్చేసి బహుశా ఆ రోజు ఆ ప్రజా ఉద్యమం అనేటువంటిది ఆ రామన్న గౌడ్ కానీ ఎంఎల్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తి నన్ను దేశంలో ఒక గొప్ప మేధావం చేసింది. ఎంతమంది ఎన్ని చోట్ల కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చాం, కొన్ని వందలాది ఆర్టికల్స్ రాశాం, ఎన్ని దేశాలు అమెరికాకి వెళ్ళొచ్చా, సింగపూర్కి వెళ్ళొచ్చా, బంగ్లాదేశ్కి వెళ్ళొచ్చా, తర్వాత వచ్చేసి నార్వేకి వెళ్ళొచ్చా, కేంద్ర మంత్రులకి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి ఈశాన్య భారతదేశం వరకు కొన్ని వేల మంది ప్రజాప్రతినిధులకు వచ్చేసి ట్రైనింగ్ ఇచ్చాం. ప్రభుత్వ అధికారులకు వచ్చేసి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం, ఇప్పుడే కూడా ఇస్తూనే ఉన్నాం. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు కూడా నాతో ఉపన్యాసాలు రాయించుకున్నటువంటి పెద్ద మనిషి. ఇదే ఎన్టీ రామారావు, బివి మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు జ్యోతిష్యం చెప్తే బివి మోహన్ రెడ్డి లాంటి వాళ్ళను ఎమ్మెల్యేని చేశాడు, మంత్రులను చేశాడు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు. ఇదే చంద్రబాబు నాయుడు వచ్చేసి నాతో 10 ఏళ్ల పాటు ఉపన్యాసాలు రాయించుకున్న వ్యక్తి. నేనేమో ఈ మీటింగ్లో వచ్చేసి వేగ్గా చెప్తున్నటువంటి కాదు, నా దగ్గర అన్ని ఆధారాలు రావటమే చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఎవరు వచ్చేసి ఎంత పరిజ్ఞానం ఉంది, ఎవరు ఎంత తెలివితేటలు వాటన్నిటి కూడా ఉపయోగించుకుంటారో పక్కన పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆగస్టు 5, 2023 నాడు ఇవాళ వచ్చేసి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తాను వచ్చేసి ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థల పైన మాట్లాడమంటే ఆ రోజే సరిగా 45 నిమిషాల సేపు మాట్లాడితే అతను వచ్చే చిన్న చదువుకునే విద్యార్థిలాగా ప్రతి పాయింట్ను నోట్ చేసుకుని నేను ఆ రోజు ఏ టాపిక్ పైన అయితే ఆ సమావేశంలో మాట్లాడానో అదే టాపిక్ పై సంబంధించినట్టు పోర్ట్ఫోలియోనే ఈరోజు వచ్చేసి అతను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా తీసుకున్నాడు. చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తానే జనసేన వాళ్ళు వచ్చేసి నేను మాట్లాడిన వీడియోను కూడా వాళ్ళు టెలికాస్ట్ చేస్తే కొన్ని కోట్లాది మంది విదేశాల నుంచి కూడా ఉపన్యాసాన్ని విని ఫోన్లు చేసినటువంటి వాళ్ళు. మీరు ఆ రోజు మాట్లాడడం వల్లే పవన్ కళ్యాణ్ వచ్చేసి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని తీసుకున్నాడంటని చెప్పారు. మీరు ఆ రోజు గ్రామ సభల గురించి మాట్లాడారని చెప్పారు. వాళ్ళు వచ్చేసి 30 ఏళ్ల తర్వాత గ్రామ సభ అనేటువంటి పదాన్ని వింటూ ఉన్నాము. అదేవిధంగా చాలా సందర్భాల్లో వచ్చి ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఏం సలహాలు ఇవ్వండి, ఏం చేయాలంటారు. నేను చెప్పా, ఉపాధి హామీ పథకాల్లో అది వచ్చేసి నీరు గారిపోతుంది కాబట్టి మీరు దాని ఉద్యాన వనాలకు వ్యవసాయ రంగాన్ని కూడా విస్తరించమంటని చెప్పితే దానిపైన కూడా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది.
సో ఇవన్నీ కూడా ఈ విధంగా మాట్లాడడానికి ఇవన్నీ కూడా స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆనాడు వేసినటువంటి ఆ పునాది అనేటువంటి విషయాన్ని వచ్చేసి నేను మీ అందరి ముందు చాలా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడు ఈనాడు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నేను ఇంతవరకు వచ్చేసి ఎమ్మెనూరు రాజకీయాలను వచ్చేసి 2 విషయాలు దృష్టిలో ఉంచుకొని 2 చారిత్రక సంఘటన దృష్టిలో ఉంచుకొని ఆలోచించేటువంటి వాళ్ళని. ఇప్పుడు 3వ దశ అనేటువంటిది ఎమ్మెనూరు నియోజకవర్గంలో మొదలైంది. దేశానికి స్వతంత్రం రాకముందు 1930-40 దశకంలో మాచాని సోమప్ప లాంటి వాళ్ళు ఎమ్మెనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆనాడు 1930 ప్రాంతంలో ఇక్కడ వచ్చేసి విపరీతమైనటువంటి కరువు అనేటువంటిది వచ్చింది, డొక్కల కరువు అనేటువంటిది వచ్చింది. ఆ రోజుల్లో మా ముసలి వాళ్ళు చెప్పేవాళ్ళు మనుషులు బతకడానికి వచ్చేసి అక్కడ తిండి లేకపోతే ఈ నల్ల రేగడి మట్టిలో పెరుగు కలుపుకొని తిని బతికినటువంటి సందర్భాలు, గడ్డి విత్తనాలతో వంట చేసుకొని తిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి డొక్కల కరువు అనేటువంటిది వచ్చిన నాడు మాచాని సోమప్ప లాంటి వాళ్ళు వచ్చేసి ఇక్కడ జనం వలసపోకుండా వాళ్ళకి జీవనోపాధిని కలగజేయాలి కాబట్టి వాళ్ళకి సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సహకార సంఘాన్ని వచ్చేసి జాతీయ స్థాయిలో ఆనాటి దేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు కూడా గుర్తించి కేంద్ర ప్రణాళిక సంఘంలో భారతదేశంలో కూడా ఈ చేనేత సహకార సంఘాన్ని ప్రోత్సహించాలంటేనే ప్రణాళిక సంఘంలో కూడా రూపకల్పన చేయడానికి వచ్చేసి ఈ ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెనూరు ప్రాంత ప్రజలు మాచాని సోమప్ప లాంటి వాళ్ళు చేసినటువంటి కృషి అనేటువంటిది ఒక చారిత్రక సంఘటన అయితే, రెండవది వచ్చేసి ఇంతవరకు చెప్పినటువంటి ఈ వామపక్ష ఉద్యమం అయితే, ఇంకా మూడవది వచ్చేసి ఈ రోజు వచ్చేసి నరసన్న గారి కృషి వల్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫలితంగా కానీ వస్తున్నటువంటి పూలే అంబేద్కర్ భావజాలం అనేటువంటిది వ్యాప్తి చెందడం. హైదరాబాద్లో వచ్చేసి మేము చదువుకున్న యూనివర్సిటీ పక్కలోనే అక్కనే ఒక సత్తయ్య అనేటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన కూడా వచ్చేసి గొప్ప మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ప్రతి నెల 50 మందికి దేశవ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిపించి తానే ఉచితంగా భోజనాలు పెట్టి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నటువంటి ఒక సంస్థ. సో అటువంటి సంస్థను వచ్చేసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నరసన్న గారితో పాటు వారి సత్యమణి ప్రతిభ వారితో పాటు పూర్తి స్థాయిలో సామాజిక కార్యకర్తలుగా చేస్తున్నటువంటి వాళ్ళతో పాటు వాళ్ళందరికీ సహాయ సహకారాలు ఇస్తున్నటువంటి వాళ్ళు. మాదన్న చెప్పారు ఇంతకుముందు రాము అనేటువంటి వాళ్ళు, ఆయన ఈ ప్రాంతం ఇవాళ వచ్చేసి దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఒక పక్క వచ్చేసి ఏదో వ్యాపారాలు చేసుకుని రియల్ ఎస్టేట్ చేసుకుని ఏదో రాజకీయ పార్టీలో చేసి 4 పైసలు సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో భూమిని కూడా ఇటువంటి సంస్థలకు వచ్చేసి కేటాయించడం అనేటువంటిది చాలా గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారనేటువంటి. అందుకని ఏదో ఒక రోజు ఈ సంస్థకు ఏదో గొప్ప రాష్ట్ర స్థాయిలోనో జాతీయ స్థాయిలోనో గుర్తింపు రావడం అనేటువంటి చాలా ఖచ్చితంగా గుర్తింపు అనేటువంటిది కూడా వస్తుంది. మీకు ఒక విషయం చెప్పాలి, మదర్ తెరీసా ఉంది కదా, మదర్ తెరీసా ఏం చేయడం వల్ల అంత గొప్ప వ్యక్తి అయింది? కుష్టి రోగులందరికీ సేవ చేయడం అనేటువంటిది. ఆమె జీవితంలో మొత్తం ఎంతమంది కుష్టి రోగులకు సేవ చేసింది? ఒక చోటకి ఎంతమంది కుష్టి రోగులు చేర్చి ఎంతమందికి సేవ చేసింది? ఎవరికైనా ఐడియా ఉందా? ఎంతమంది చేసి ఉండొచ్చు? ఎంతమంది నెంబరు కానే కాదు. ఇంకా ఇంకేదైనా నెంబరు కరెక్ట్ ప్రశ్న అడిగావు. ఎంతమంది చేసిందంటే ఆమె కేవలం జీవితంలో ఎంతమంది కుష్ఠరోగులు ఒక చోటుకి చేర్చి సేవ చేసిందంటే కేవలం 8 మందే. 8 మంది. మరి 8 మంది చేస్తే ఇంత గొప్ప పేరు ఎలా వచ్చింది ఆమెకంటే? అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సందేశం ఏంటంటే వాళ్ళని ఎవరు అటువంటి రోగాలు వచ్చినటువంటి ఎవరు పట్టించుకోరు, చూడరు, చాలా ఏంగా చూస్తారు. వాళ్ళు ఎక్కడైనా దగ్గరకు వస్తున్నారంటే చాలా దూరం పోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఒక మానవతావాదిగా ఆమె 8 మందిని ఒక చోటుకి చేరిస్తే నోబెల్ పీస్ ప్రైజ్, భారతరత్న అవార్డులు ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు రావడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఈరోజు ఈ సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ఈ దేశ పాలకులకు వచ్చేసి పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు పంపిస్తున్నట్టు మెసేజ్ ఏంటంటే ఇక్కడ ఎంతమంది వందల వేల మంది అనాథలు అనేటువంటిది కాదు. 10 మంది 15 మంది అనాథలు ఉన్నా కూడా
ఇక్కడ పంపిస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే, ఈ రాష్ట్ర పాలకులారా, ఈ దేశ పాలకులారా, మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి అనేటువంటిది కేవలం ఒక అమరావతి చుట్టూ, లేకపోతే లక్షల కోట్ల కొరకు, లేకపోతే మీరు వచ్చేసి వేల కోట్లు లక్షలాది కోట్ల సంపాదన కొరకు కాదు అభివృద్ధి అంటే. ఈ దేశంలో అభివృద్ధి అనేటువంటిది అంటే అనాథ పిల్లలకు వచ్చేసి చదువు చెప్పడము, అనాథ పిల్లలకు వచ్చేసి తిండి పెట్టడము, అనాథ పిల్లలకు వచ్చేసి బట్టలు పెట్టించడము, అనాథ పిల్లలు వచ్చేసి భవిష్యత్తు భారతదేశానికి ఒక ప్రయోజనంగా తయారు చేయడం అనేటువంటి విషయాన్ని ఈరోజు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ రాష్ట్ర ఈ దేశ పాలకులకు వచ్చేసి పంపిస్తున్నటువంటి మెసేజ్ అది కదా. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతాం, తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద రాజధానులు కడతాం, లేదంటే 30,000 35,000 ఎకరాల్లో వచ్చేసి రాజధాని నిర్మాణం చేస్తాం, చిమ్మకాపూర్తో ఇంకో దేశంతో పోటీ పడతాం అనేటువంటిది కాదు అభివృద్ధి అంటే. కేవలం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం, పెద్ద పెద్ద రోడ్లు పెట్టడం, పెద్ద పెద్ద వెహికల్స్లో తిరగడము, విలాసవంతమైనటువంటి జీవితాలను మాత్రం అనుభవించడం అనేటువంటిది కాదు. ఇవాళ ఈ ప్రపంచం, సమకాలీన ప్రపంచం వచ్చేసి నిర్లక్ష్యం ఏదైతే చేస్తుందో, అత్యంత నిరుపేదలైనటువంటి వాళ్ళు, నిరాశ్రయానికి గురైనటువంటి వాళ్ళు, అండదండలు లేనటువంటి వాళ్ళ దృక్పథం నుంచి అభివృద్ధిని గురించి ఆలోచించండి అంటే నేను ఒక మెసేజ్ని వచ్చేసి ఈ రాష్ట్ర ఈ దేశ పాలకులకు వచ్చేసి ఈ సమావేశం అనేటువంటిది తెలియజేస్తుంది. అందుకని నేను వచ్చేసి మదర్ తెరీసా గురించి చెప్పుకొచ్చాను. మదర్ తెరీసా 8 మందికి సేవ చేస్తే ఇక్కడ 20 మంది 30 మంది పిల్లలు అనేటువంటి వాళ్ళు కాదు ఇక్కడ సంఖ్య. వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాల వల్ల వస్తున్నటువంటి మెసేజ్ ఏంటనేటువంటి చాలా ముఖ్యం. ఇటువంటి అనాథ పిల్లలు అనేటువంటి వాళ్ళు ఎమ్మెనూరులే కాదు, కర్నూలులే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చేసి ప్రభుత్వ విధానం కావాలి, రాజ్యాంగబద్ధమైన గుర్తింపు ఉండాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా వాళ్ళకి రావాలనేటువంటి మెసేజ్ వచ్చేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. అట్లాగే ఎక్కడ రోడ్ల పైన పడినటువంటి వాళ్లకు, తిండి లేనటువంటి వాళ్ళకు, ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళకు తిండి పెట్టడం అనేటువంటిది వాళ్ళను కూడా అభివృద్ధి విధానంలో భాగం చేయటట్టు చెప్తున్నారు. అందుకనే కదా అమర్త్య సేన్కి వచ్చేసి నోబెల్ అవార్డు అనేటువంటిది ఎందుకు వచ్చింది? ఆయన ఏం చెప్తున్నారు? క్యాపబిలిటీస్ డిప్రైవేషన్ అనేటువంటిది ఉంది దేశంలో. భారతదేశంలో చాలా మందికి తిండి లేదు, చదువు లేదు, ఇల్లు లేదు, బట్టలు లేవు, వీటిని అన్నిటి లేనటువంటి వాళ్ళనే క్యాపబిలిటీస్ డిప్రైవేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన ప్రతిపాదించడం వల్లనే కదా అంతర్జాతీయ స్థాయిలోనికి వచ్చినటువంటి గుర్తింపు. మళ్ళీ అట్లా ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళకు ఇవాళ తిండి పెడుతున్నారంటే అమర్త్య సేన్ ఆలోచన విధానం వచ్చేసి ఇవాళ ఆ ఎమ్మెనూరు బస్టాండ్లో వీధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ తిండి పెట్టడం అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని వచ్చి ఆచరించడమే కదా అనేటువంటి విషయాన్ని రెండవ అంశంగా వీరు వచ్చేసి ఈ దేశ అభివృద్ధి విధానాన్ని కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు కానీ, నీతి ఆయోగ్ పాలకులు కానీ వీళ్ళంతా కూడా వచ్చేసి పునరాలోచించండి అనేటువంటి విషయాన్ని వచ్చేసి వారు తెలియజేస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ లైబ్రరీ అనేటువంటిది ఏర్పాటు చేశారు. లైబ్రరీ అనేటువంటి దేనికైనా ఏర్పాటు చేశారు? నువ్వు చదువురా బాబు, నువ్వు పుస్తకం తీసి చదివితేనే నీకు జ్ఞానము. అంబేద్కర్లు, కార్ల్ మార్క్స్ వీళ్ళిద్దరు వచ్చేసి గొప్ప మహాశయ. లండన్ మ్యూజియం లైబ్రరీ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ లండన్ మ్యూజియం లైబ్రరీని ఉదయం ఓపెన్ తెరిచినప్పుడు మొట్టమొదటిగా ఆ లైబ్రరీకి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరంటే ఒకరు కార్ల్ మార్క్స్ అయితే రెండో వ్యక్తి వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ లైబ్రరీని క్లోజ్ చేసిన తర్వాత, బంద్ చేసిన తర్వాత రాత్రి ఎప్పుడో 10:30, 11కి చివరిగా వచ్చేటువంటి వ్యక్తులు ఎవరంటే కార్ల్ మార్క్స్ అంబేద్కర్ వాళ్ళకి వచ్చేసి ఆనాడు వాళ్ళు వచ్చేసి మధ్యాహ్నం భోజనం తినడం కూడా మర్చిపోయి వాళ్ళు లైబ్రరీలో కూర్చొని చదువుతూ ఉంటే ఆ లైబ్రరీలో ఉన్నటువంటి పనిచేసేటువంటి వర్కర్స్ వాళ్ళకి తిండి పెట్టేటువంటి వాళ్ళు. కార్ల్ మార్క్స్ వచ్చేసి తన ఇటువంటి కోట్లో ఎప్పుడో ఉదయం వచ్చే కోడిగుడ్డు తీసుకుని పోయి మధ్యాహ్నం అప్పుడు కోడిగుడ్డు తిని లైబ్రరీలో కూర్చొని రాసి మొత్తం ప్రపంచాన్నే మార్చేటువంటి గొప్ప సిద్ధాంతాన్ని ఇచ్చారు. మొత్తం కార్ల్ మార్క్స్ వచ్చేసి ఇప్పటి వరకు పబ్లిష్ చేసినటువంటి మొత్తం పుస్తకాలు ఎన్ని ఉన్నాయంటే 50,000 పేజీలు అచ్చు వేసినటువంటి పుస్తకాలు రాశారు. 50,000 అచ్చు వేసినటువంటి పుస్తకాలు. ప్రపంచంలో ఏ వ్యక్తి రాయినటువంటి ఒక వ్యక్తి జీవితకాలం చేశారు. తన కుటుంబం అంతా ఆకలితో అలమటించింది. వాళ్ళ పిల్లలకంతా కూడా తిండి లేక, వాళ్ళ భార్యకు కూడా వైద్యమైనటువంటి అందగా చనిపోయినటువంటి సందర్భంలో కానీ ప్రపంచానికే వెలుగురించినటువంటి వ్యక్తి మార్క్స్ అయితే మొత్తం భారతదేశానికే కాకుండా బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని అంతర్జాతీయ జ్ఞాన దినంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఏ విధంగా ఇంత గొప్ప మేధావులు అయ్యారంటే వాళ్ళు పుస్తకాలను చదివారు.
మీరు పుస్తకం చదివితేనే మీలో జ్ఞానం వస్తుంది, మీరు పుస్తకాలు చదివితేనే మీకు వచ్చేసి ఒక జ్ఞానజ్యోతి అనేటువంటి వెలుగుతుంది అనేటువంటి విషయాన్ని వచ్చేసి, కాబట్టి ప్రతి ఊర ప్రతి గేర్లో మీరు గుడి గోపురమో లేదంటే చర్చో మసీదు కాదురా బాబు, వాడన మీ ఉన్నటువంటి దేవాలయాన్ని గుళ్ళను మసీదులు చర్చిలు అన్నింటిలో కూడా పుస్తకాల కేంద్రంగా మార్చాలంటే ఒక మెసేజ్ని వచ్చేసి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. పుస్తకం ఉంటేనే నీకు జ్ఞానం వస్తుంది, పుస్తకం ఉంటేనే మైండ్కి వచ్చేసి పదులు పెడతాను. 24 గంటలు మొబైల్లో వాట్సాప్లోనో లేదంటే ఈ వీడియోలు చూసుకుంటుంటే నీకు వచ్చేసి జ్ఞానం అనేటువంటిది పెరగదు, నీకు ఉన్నటువంటి మైండ్ కూడా పని చేయకుండా అయిపోతుంది. ఎందుకు వచ్చే నర్వస్ సిస్టమ్ అనేటువంటి పని చేయకుండా అయిపోతుంది. నువ్వు పుస్తకం చదివితే నీలో ఆనందం అనేటువంటి కలుగుతుంది, పుస్తకం చదివితే జ్ఞానం అనేది కలుగుతుంది, పుస్తకం చదివితే ప్రపంచం అనేటువంటి అర్థమవుతుంది, పుస్తకం చదివితే సమాజం అనేటువంటి అర్థమవుతుంది, సమాజం అర్థమైనప్పుడు దేన్ని మార్చుకోవాలి, ఎటువంటి రాజకీయాలు కావాలి మనకంటే విషయం అర్థమవుతుంది. సో కాబట్టి ఇది ఒకటి. ఇంకా 4వ వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏంటంటే ఇటువంటి సమావేశాలను ఏర్పాటు చేయడం, మా లాంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి మీ అందరితో ముందు నిలబడి మాట్లాడించి కొత్త విషయాలు చెప్పించడము, తెలియజేయడము. ఇంతకుముందే చెప్పారు, అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చేసి కనీసం 14,000 మంది వచ్చేసి జనం అనేటువంటి ఒక నియోజకవర్గంలో పార్టిసిపేట్ చేస్తున్నారంటే మరి 140 కోట్లకు పైగా ఉన్నటువంటి భారతదేశ జనాభాలో ఎన్ని కోట్ల మంది వచ్చేసి భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారో మీరు ఆలోచించారు. సో అది ఈ విధంగా ఇవాళ వ్యాప్తి చేస్తున్నటువంటి విషయం. సో ఇక మహాత్మా జ్యోతిబా పూలే విషయానికి వచ్చినప్పుడు ఎందుకు గానే 134 సంవత్సరాల కిందట 63 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి చనిపోతే ఈ రోజు వచ్చి ఎమ్మెనూరులో తన గురించి తన వర్ధంతిని గురించి జరుపుకోవాలి, లేదంటే డిసెంబర్ 8వ తేదీన వచ్చేసి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని జరుపుకోవాలి అనేది ప్రశ్న కదా. మరి ఇంట్లో ఎవరన్నా చనిపోతే 3 రోజుల తర్వాతనో 9 రోజుల తర్వాతనో లేదంటే మా అంటే ఒక 4 రోజులు గుర్తించుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. ఆ తర్వాత ఇంట్లో గొడవలేదు, ఎంత ఆస్తి ఉంది, లేదా తమ్మునికి ఎంత పోవాలి, అన్నకి ఎంత పోవాలి, చెల్లెలకి ఎంత పోవాలి, వాళ్ళ పగ ఎంత పోవాలి, ఇది మొదలైపోతుంది. మళ్ళీ ఈ రోజు వచ్చేసి 134 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మహాత్మా జ్యోతిబా పూలే చేసింది ఏంటి, తన గురించి ఏం చేసుకోవాలనుకున్నప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే వచ్చేసి పెద్ద ఆస్తులు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఏం కాదని, మామూలు చిన్న పూల వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి, ఒక కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. అతను చిన్ననాడు వాళ్ళ నాన్న వచ్చేసి పాఠశాల పంపిస్తూ ఉంటే తన తండ్రి దగ్గర పూలు అమ్మేటువంటి దుకాణంలో ఒక గుమస్తగా పనిచేస్తున్నట్టు ఒక బ్రాహ్మణుడు, ఈ పిల్లోడు వీడు వచ్చి చాలా తెలివితేటలు ఉన్నటువంటి వాడు, వీడు గిన చదువుకుంటే భవిష్యత్తులో వీరితో చాలా ప్రమాదం ఉంది కాబట్టి వీడిని ఏదో విధంగా చదువు మానిపించి వీళ్ళ నాన్నకి చెప్పి వీని చదువులో బంద్ చేయించాలంటే నేను కుట్రలో భాగంగా ఆ చిన్ననాడే 4వ తరగతి చదువుతున్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలేని వచ్చేసి చదువు నుండి మానిపించేశారు. మానిపించేసిన తర్వాత ఒక చర్చి ఫాదరు, తర్వాత వచ్చేసి ఈయన ఒక ముల్లా ఇస్లాం మతానికి చెందినటువంటి ముల్లా, వీళ్ళిద్దరు కూడా మహాత్మా జ్యోతిబా పూలేలో ఉన్నటువంటి తెలివితేటలను గుర్తించి మళ్ళీ ఆ ముల్లా ఆ చర్చి ఫాదర్ వాళ్ళిద్దరు కూడా వచ్చేసి వాళ్ళ తండ్రి గోవిందరావు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ పిల్లోడిలో చాలా అసాధారణమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా పిల్లోడిని వచ్చేసి నువ్వు పాఠశాల పంపించు, చదువు చెప్పించటం చదివిస్తే తర్వాత వచ్చే బ్రిటిష్ స్కాటిష్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకొని ఆ చదువుకున్నటువంటి రోజుల్లోనే మ్యాన్ అండ్ ఈజ్ రైట్స్ అనేటువంటి ఒక పుస్తకాన్ని చదివి తాను వచ్చేసి మొత్తం భారత సమాజాన్ని మార్చేటువంటి గొప్ప ప్రక్రియ, ఒక మహా ఉద్యమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఎందుకు దేన్ని అర్థం చేసుకున్నాడు దాంట్లో, మ్యాన్ అండ్ ఈజ్ రైట్స్, మనిషి తన హక్కులు అనేటువంటి పుస్తకాన్ని చదివినట్టు మహాత్మా జ్యోతిబా పూలే ఏమర్థం చేసుకున్నాడంటే భారతదేశంలో కుల సమాజము, ఈ కుల సమాజంలో ప్రజలకు వచ్చేసి 3 హక్కులు అనేటువంటి తిరస్కరించబడ్డాయి. ఒకటి, చదువుకునేటువంటి హక్కును తిరస్కరించబడ్డారు. చదువుకునే హక్కు అనేటువంటి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే గుత్తాధిపత్యం ఉన్నటువంటి హక్కు 3000 సంవత్సరాలకు పైగా కేవలం ఒకే ఒక కమ్యూనిటీ, ఒకే ఒక క్యాస్ట్ మటుకే చదువు ఉండాలంటని చెప్పినటువంటి సమాజం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి శూద్రులకు అతి శూద్రులకు వచ్చేసి చదువుకునేటువంటి హక్కును తిరస్కరించారు. రెండవది, ఆస్తిని సంపాదించుకునేటువంటి హక్కు, ఆస్తిని సంపాదించుకునేటువంటి హక్కు అనేటువంటిది కేవలం వయసులో మాత్రం సంబంధించింది కాబట్టి
ఈ సూదులకు శ్రమ చేసేటువంటి వాళ్లకు, ఉత్పత్తి చేసేటువంటి వాళ్లకు, తర్వాత దేశ సంపదను పెంపొందించేటువంటి వాళ్ళకు హక్కును తిరస్కరించాడు. కాబట్టి ఈ హక్కును వచ్చేసి కేవలము వయసులో మాత్రమే ఉండాలంటని చెప్పినటువంటి చరిత్రకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఇక మూడోది వచ్చేసి పాలించే హక్కు, దేశాన్ని పాలించే హక్కు అనేటువంటిది కేవలం క్షత్రియులు మాత్రమే ఉండాలి, శ్రమించేటువంటి జీవులకు ఉండకూడదు అనేటువంటి దేశ సమాజంలో ఈ మనుధర్మ శాస్త్రం అనేటువంటి చెబుతుంది. కాబట్టి పాలించేటువంటి హక్కు కూడా శూద్రులకు ఉండాలంటనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే. అందుకని ఆయన తన జీవిత కాలం అంతా కూడా శూద్రుల గురించి మీ ఇంతకుముందే చెప్పినట్టు పుస్తకాల్లో చెప్పారు, పుస్తకాల పేర్లు కూడా చెప్పారు. కృష్ణయ్య గారు కానీ రామశేషన్న గారు అలాంటి వాళ్ళతో కూడా పుస్తకాల పేర్లు కూడా చెప్పి మీకు చెప్పారు. కాబట్టి ఇటువంటి పుస్తకాలందరూ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రెండవ విషయం ఏం చెప్పారు అంటే ఈ అనేటువంటి ఉన్నాయి. ఒకటి, భారత జాతీయ కాంగ్రెస్ మహాత్మా గాంధీ నాయకత్వం వహించినటువంటి భారత జాతీయోద్యమం ఒకటైతే, రెండవది వచ్చేసి కమ్యూనిస్టుల నాయకత్వం వహించినటువంటి వామపక్ష ఉద్యమం అయితే, మూడవది వచ్చేసి మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యమానికి అయితే నాయకత్వం వహించారు. వాళ్ళ వల్ల వచ్చేసి సమాన హక్కులు కావాలంటని కోరుకున్నటువంటి వ్యక్తి. భారత జాతీయ కాంగ్రెస్ మహాత్మా గాంధీ కోరుకున్నది ఏంటి? సమానత్వాన్ని గురించి వాళ్ళు అడగలేదు, సామాజిక సమానత్వాన్ని గురించి వాళ్ళు మాట్లాడలేదు. దేశానికి స్వేచ్ఛ లభిస్తే చాలు, బ్రిటిష్ పాలకుల నుంచి భారతదేశ పాలకులు పరిపాలన చేసుకుంటే చాలు, దేశమంతా కూడా మొత్తం అంతా కూడా సస్యశ్యామలమైతే విముక్తి అయిపోతుంది అంటారని మహాత్మా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ వాళ్ళు కోరుకున్నటువంటి. కమ్యూనిస్టులు ఏం కోరుకున్నారు? వాళ్ళు ఆర్థిక పరమైన స్వేచ్ఛ కావాలంటే కోరుకున్నారు. దేశంలో భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారు వ్యవస్థ పోతే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం చేకూరుతుంది, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ సమానత్వాలతో కూడుకుంటారంటే కమ్యూనిస్టులు కోరుకున్నటువంటి సమానత్వం అది యూరప్ దేశాల్లో, పెట్టుబడిదారు దేశాల్లో మార్క్స్ చెప్పిన సిద్ధాంతం అది. మావో చైనా దేశంలో చెప్పినటువంటి అన్వయించినటువంటి సిద్ధాంతం, లెనిన్ వచ్చేసి సోవియట్ యూనియన్లో చెప్పినటువంటి సిద్ధాంతం. కానీ భారతదేశంలో ఆ సిద్ధాంతం అనేటువంటి పూర్తిగా వర్తించదు అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి వాళ్ళు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకని వచ్చేసి నాకు ఈ భారతదేశంలో 3 గురువులు ఉన్నారు. వాళ్ళ గురువులు వచ్చేసి బిఆర్ అంబేద్కర్ అమెరికాలోనో ఇంగ్లాండ్లో చదువుకున్నప్పుడు, గొప్ప చదువుకున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా వచ్చేసి ఐరోపా దేశానికి చెందినటువంటి వాళ్ళు ఏ మతస్థులనో లేకపోతే ఏ విద్యావేత్తలను గురువులుగా భావించలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్రలో ఉన్నటువంటి 3 గురువులు, ఒకరు గౌతమ్ బుద్ధుడు, కబీర్, మహాత్మా జ్యోతిబా పూలే వచ్చేసి తన గురువులుగా చెప్పుకొని వాళ్ళు చేసినటువంటి కృషి ఏంటనేటువంటి దాన్ని వచ్చి బయటికి తీసుకొచ్చారు. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధ అండ్ ఇస్ ధర్మ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. బౌద్ధుడు ధమ్మ అనేటువంటి పుస్తకాన్ని వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశారు. సో ఈ విధంగా వీళ్ళ ఆలోచన విధానాల ఫలితంగా వచ్చేసి మన దేశ రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం అనేటువంటిది ఉన్నాయి. బహుశా డాక్టర్ బిఆర్ అంబేద్కరే గనక ఈ దేశ రాజ్యాంగాన్ని కనుక రాసి ఉండకపోయి ఉంటే ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం అనేటువంటి భావాలే మనకు ఉండేటివి కాదు. మనం ఇక్కడ సమావేశం పెట్టుకునే అవకాశమే ఉండేది కాదు, ఇక్కడ వచ్చేసి పాటలు పాడుకునే అవకాశం ఉండేది కాదు. ఈ దేశ పాలకులకు వచ్చేసి మేమెంతమంది మాకంత హక్కు ఇవ్వండి అంటే డిమాండ్ చేసేటువంటి హక్కు కూడా ఇవాళ ఉండేటువంటి పరిస్థితి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ సిద్ధాంతం నుండి ఆలోచించి మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానంలో నుంచి దేశ రాజ్యాంగాన్ని రచించాడు. కాబట్టి ఈ రోజు వచ్చేసి ఈ దేశంలో వచ్చేసి సంక్షేమ రాజ్యం అనేటువంటిది ఉంది, ఈ దేశంలో సమానత్వం అనేటువంటిది ఉంది, ఈ దేశంలో రిజర్వేషన్స్ అనేటువంటివి ఉన్నాయి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉంది, ఈ దేశంలో నువ్వు ఓటు వేసి నీ పాలకను ఎన్నుకునేటువంటి విధానం అనేటువంటిది ఉంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయకముందు దేశంలో ఏముంది? రాజరిక వ్యవస్థ ఉంది. రాజరిక వ్యవస్థ అంటే ఏంటి? నువ్వు ఆయుధాలు తీసుకో, నీ పక్క దేశం వాడిపైన దాడి చేయి, యుద్ధం చేయి, నువ్వు జయించు, ఎవడైతే జయిస్తాడో వాడే రాజకీయ అధికారాన్ని జయించు, రాజ్యాధికారాన్ని పాలించు. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వాడేం చేశాడు? చట్టాలను చేశాడు, వాడు రెవెన్యూ యంత్రాంగాన్ని పెట్టుకున్నాడు, పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకున్నాడు, దాని ద్వారా పరిపాలన చేసుకున్నాడు. అక్కడ కూడా ఎన్నికలు అనేటువంటి నిర్వహించలేదు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల
ఈ రోజు వచ్చేసి మనకు కావాల్సినటువంటి పాలకులు ఎన్నుకుంటున్నాం. మరి ఆ పాలకులు ఎవరు అంటారనేటువంటిది అది వేరే విషయం. వాళ్ళందరికీ వచ్చేసి అందరు కూడా అన్ని సామాజిక వర్గాలు వచ్చేసి మరి పాలకులు అవుతున్నారా లేదా అనేటువంటిది దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కర్తవ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికి కూడా ఇచ్చారు. జ్యోతిబా పూలే మనందరికి కూడా ఇచ్చారు. అయ్యా మీరు నోరు తెరిచి అడగండి, మీ హక్కుల గురించి అడగండి. నేను ఇంతవరకు వచ్చేసి ఈ రథాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాను. ఈ రథాన్ని మీకు చేత కాకపోతే ముందుకు తీసుకెళ్ళకపోతే మీరు అక్కడనే ఉంచండి, కానీ వెనక మాత్రం తోసేద్దంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారు. చాలామంది ఉన్నారు, చాలామంది వచ్చేసి ఆ రథాన్ని ముందుకు తీసుకుపోతే అక్కడే పెట్టడం అనేటువంటిది కాదు, దాన్ని తాకట్టు పెట్టేటువంటి వారం అనేటువంటి దేశంలో మొదలైంది. తాకట్టులో నుంచి ఈ దేశాన్ని విముక్తి చేసేటువంటి కర్తవ్యాన్ని ఈరోజు ఎమ్మెనూరులో ఈ చిన్న సంస్థ పౌర సమాజ సేవా సంస్థ అనేటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ సామాజిక ఉద్యమాలు అన్నిటికి కూడా పంపిస్తున్న మరొక మెసేజ్ ఇది. మరొక మెసేజ్ ఇప్పుడు నేను 4 మెసేజ్లు చెప్పాను, ఇప్పుడు 5వ మెసేజ్ దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటిది అవసరం ఉందనేటువంటిది. అయ్యా మీరు వచ్చేసి అంబేద్కర్ పేరు చెప్పుకొని, పూలే పేరు చెప్పుకొని మీ ఆస్తులను మీ పదవులను సంపాదించుకొని మీరు ఎవరికో బ్రోకర్లుగా కావద్దండి, ఏజెంట్గా కావద్దు. మీకు మీరు ఆత్మగౌరవంతో సెల్ఫ్ రెస్పెక్ట్తో మీరు పాలకులే అయ్యి ఈ బడుగు బలహీన వర్గాల ప్రజానికానికి వచ్చేసి పేద ప్రజానికానికి వచ్చేసి నిరుపేద ప్రజానికానికి వచ్చేసి కింది కులాల ప్రజలకు వచ్చేసి వాళ్ళకెంత హక్కు ఉందో వాళ్ళకెంత వాటా రావాలో దాని కొరకు మీరు ప్రయత్నం చేయండి అనేటువంటి విషయాన్ని జ్ఞాపం చేస్తున్నటువంటిది. ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు, రాజకీయ అధికారాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు. ఇవాళ వచ్చేసి ఈ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు రాజకీయాన్ని శాసించడం ఫలితంగా నువ్వు ఎన్నికలు పోటీ చేయాలంటే నీ దగ్గర 100,000 కోట్ల ఆస్తి పరులు ఉన్నటువంటి వాళ్ళే కావాలి. ఎప్పుడైతే రాజకీయాన్ని వచ్చేసి 100 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో పెట్టావో సాధారణమైనటువంటి వాడు వచ్చేసి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశమే లేదు. అందుకని గుంటూరు జిల్లాలో ఒక ఎంపీ వచ్చేసి పోటీ చేస్తే అతని ఎలక్షన్ అఫిడవిట్లో చూపించినటువంటి తన ఆస్తుల విలువ అధికారికంగా ప్రకటించినటువంటి విలువలు ఎంతంటే 5,750 కోట్ల రూపాయలు. 5,750 కోట్ల రూపాయలు. మళ్ళీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు, ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు 100,000 కోట్లు ఎలక్షన్ అఫిడవిట్లోనే ఓపెన్గా ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు ఎన్నికల్లో నిలబడినప్పుడు ఒక సాధారణ ప్రజానికమైనటువంటి వ్యక్తులకు వచ్చేసి ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ ఈయన వచ్చేసి జీవితాంతము ఈయన చరిత్ర చెప్తూ ఉంటే వింటూ ఉంటే ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, ఇంత సిన్సియర్గా పనిచేసేటువంటి వ్యక్తిను మళ్ళీ ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కావచ్చు కదా. మరి రామచంద్రప్ప గారు కార్మిక నాయకుడిగా, ప్రజా నాయకుడిగా రాత్రి పగలు కంట్లో దీపం పెట్టుకొని మళ్ళీ ఆయన వచ్చి సేవ చేశాడు కదా. మళ్ళీ ఈయన ఏనాడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే చేయాలన్న ఆలోచనకి ఎప్పుడన్నా వచ్చిందో లేదో, మళ్ళీ లేకపోతే ఎవరైనా కూడా ఆయన సేవం చేశారే ఇటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండొచ్చు కదా అంటారని ఏనాడు కూడా చెప్పలేదు. తండ్రి చేస్తే కొడుకు పోతే అతని పెళ్ళాం పోతే ఇంకొకరు. ఇది వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడం. తండ్రి ముఖ్యమంత్రి అయినాడు, కొడుకు ముఖ్యమంత్రి కావాలి. మరి ఈ తండ్రి కోట్ల ఆస్తులు ఉంటే కొడుకు వచ్చేసే కోట్ల ఆస్తులు సంపాదించుకో. తండ్రి వ్యాపారవేత్త అయితే కొడుకు వ్యాపారవేత్తగా, తండ్రి రాజకీయ నాయకుడు అయితే కొడుకు రాజకీయ నాయకుడుగా, ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి చనిపోతే పెళ్ళాం ఎమ్మెల్యేగా పోటీ చేయి. ఇది కదా ఇవాళ వస్తున్నటువంటి రాజకీయ వారసత్వము. దాన్ని మార్చాలనే దాని కొరకు వచ్చేసి ఇది కూడా ప్రయోగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచే మొదలవ్వాలి. ప్రత్యామ్నాయ రాజకీయాలు అనేటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ వాతావరణం అనేటువంటిది నువ్వు గెలుస్తావా ఓడుతావా అనేటువంటిది అది వేరే విషయం. నాగశేషన్న గారు చెప్పారు ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు, తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి వచ్చేసి ఇంత 5 నెలల పాటు తిరిగితే నాకు 1,500 ఓట్లు వచ్చాయి. 1,500 ఓట్లు తెచ్చుకున్నందుకు నాకు వచ్చి చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నేను చుక్క ముక్క పెట్టి నేను ఓట్లు వేయించుకోలేదు. చుక్క లేదు ముక్క లేదు. ఇక్కడ మీరు జరుగుతున్నటువంటి సమావేశం కూడా చుక్క ముక్కతో జరుగుతున్నటువంటి సమావేశం కాదు ఇది. మీరు ఒకవేళ బహుశా ఇప్పుడు తిండి లేకపోయినా మీరందరూ కూడా ఆకలితో ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే అప్పుడే కదా జ్ఞాపకం వచ్చేది ఏం చేయాలనేటువంటిది, అప్పుడే కదా ఆత్మగౌరవం అంటే ఏంటనేటువంటిది మీ మైండ్లోకి వచ్చేది. సో దాన్ని జ్ఞాపం చేయడం అందుకొరకు వచ్చేసి బహుశా ఇటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ ఈ సమావేశంలో మాట్లాడుతున్నారు. అందుకని భవిష్యత్తు రాజకీయాలను నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఇదే ఉద్యమ స్ఫూర్తితో, ఇదే ఎన్నికల ఎజెండాగా ఇంతకుముందు చెప్పాను 4 ఎజెండాగా
4 వచ్చేసి ఎజెండాగా వీళ్ళు వచ్చేసి రూపకల్పన చేస్తున్నారంట. భవిష్యత్తులో నేను ఎక్కడ మాట్లాడినా కూడా ఈ ఎజెండాను దృష్టిలో ఉంచుకొని కూడా మాట్లాడతాను. ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి మీటింగ్లో సమావేశాల్లో కూడా నేను చిన్ననాడు ఈ మా పెద్దనాన్న లేదా కమ్యూనిస్టు ఉద్యమకారుల నుంచి ఒక గ్రామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నిరుపేదలంటే ఎవరు, రైతులంటే ఎవరు, రైతు కూలీలు అంటే ఎవరు, వీళ్ళ నుంచి నేర్చుకునే విషయాలు దృష్టిలో ఉంచుకొని నేను మాట్లాడేవాడిని. ఆనాడు ఊర్లోనే మా నాన్న చేసే పంచాయతీలు చెప్తే పంచాయతీల సందర్భంగా ఆ రోజు చేసిన నేర్చుకున్నట్టు ఆ విషయాల నుంచి ఎన్ని టీవీ ఛానల్స్లో మాట్లాడినా, ఇన్ని మీటింగ్లో మాట్లాడినా, లేదంటే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అని ఐఏఎస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ అది ఉత్తర భారతదేశం ఉంది, ఢిల్లీ తర్వాత అది ఉత్తరాఖండ్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ క్లాస్ తీసుకున్నప్పుడు కూడా నేను మాట్లాడి చిన్ననాడు నేర్చుకున్నటువంటి ఆ ఊర్లో నాకున్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, లేదంటే హైదరాబాద్లో మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో అక్కడ కూడా వెళ్ళి ట్రైనింగ్ క్లాసులు తీసుకున్నప్పుడు కూడా మాట్లాడేది ఇదే విషయాలను దృష్టిలో ఉంచుకుని. సో ఇక్కడ ఈ సంస్థ నుంచి నేర్చుకోవాల్సినటువంటి 4 అంశాలను అదొక రాజకీయ ఎజెండాగా ముందుకు రాని. అనాథలకు తిండి పెట్టడం, ఫుడ్ పెట్టడం ఒక రాజకీయ ఎజెండా కావాలి. రోడ్లో పడి తిండిలా కలమటిస్తున్నటువంటి అనాథలకు వచ్చేసి వాళ్ళని వచ్చేసి ఒక రాజకీయ ఎజెండా కావాలి. ఊరూరు లైబ్రరీ పెట్టడం అనేటువంటి ఒక రాజకీయ ఎన్నికల ఎజెండా కావాలి. ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసి వీళ్ళందరూ జనంలో చైతన్యం తీసుకురావడం అనేటువంటిది కూడా ఒక రాజకీయ ఎజెండాలో ముందుకు రాని. ఇదే ఎజెండాను ముందు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఒక వాతావరణం కూడా తయారు చేయండి. ఎందుకంటే మీలో అంత స్పిరిట్ ఉంది, అంత శక్తి ఉంది. గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేయగలిగినటువంటి గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయం అంటే ఏంటో చూపించగలగాలి కదా. లేదంటే ఆ 2 కులాల వాళ్ళు, లేంటి ప్రాంతంలో అయితే ఒకే ఒక కులం వాళ్ళు, ఆ కుటుంబమా ఈ కుటుంబం అనేటువంటిదే రాజకీయాలను శాసిస్తుంది. ఆ కుటుంబం ఆస్తా ఈ కుటుంబం ఆస్తా అనేటువంటిది శాసిస్తుంది. తన కొడుక వీళ్ళే కదా కావాల్సింది. ఇది ఉండదు ఆ విధంగా. అట్లే విధంగా ఇంకొక విషయము, ఇంకా 1-2 విషయాలు మాత్రమే మాట్లాడి నేను ముగిస్తాను. ఒకటి ఏంటంటే, కేవలం వెనుకబడిన కులాల వాళ్ళు వచ్చేసి ఒకరిద్దరు వచ్చేసి రాజకీయాల్లో నియోజకవర్గం నుంచి ముందుకు వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి మేజర్ పొరపాటు, ఒక ప్రధానమైనటువంటి పొరపాటు ఏంటంటే, రాజకీయాల్లో వచ్చేసి ఎన్నికల ముందు వచ్చి కొంత డబ్బు ఖర్చు పెడితేనే జనం ఓట్లేస్తారటని మాత్రం నమ్మద్దు. జనంకి వచ్చేసి వాళ్ళ ఆత్మగౌరవం వాళ్ళకు ఉంది. వాళ్ళకి ఎవరికి ఓటు వేసేయాలనేటువంటి విషయం వాళ్ళ ఎప్పుడు నిరంతరం వాళ్ళ మనసులో అనేటువంటిది ఉంది. కేవలం ఎన్నికల ముందు వచ్చి కొంత డబ్బు ఖర్చు పెడితేనే ఓట్లు వేస్తారనేటువంటిది పొరపాటు. నిరంతరం వాళ్ళలో జనంలో ఉండి పనిచేసేటువంటి నాయకుడు కావాలంటే జనం కోరుకుంటారు. వాడు ఉన్నత కులాలు చెందినటువంటి వాడా, సమర్థుడా, అసమర్థుడా, అవినీతి పరుడా, లేదంటే అక్రమార్జన చేస్తున్నాడా, సక్రమార్జన చేస్తున్నాడా అనేటువంటిది అది కాదు విషయం. ఇక్కడ జనంలో ఉండి పనిచేసేటువంటి కెపాసిటీ ఉందా లేదా, నువ్వు నిరంతరం జనానికి అందుబాటులో ఉన్నావా లేదా అనేటువంటి విషయం వచ్చేసి ఇక్కడ విస్మరించడం అనేటువంటి జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ విషయాలన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు రాజకీయాలు అనేటువంటి దాన్ని దృష్టిలో చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే రాజకీయాలు అంటే తప్పనిసరిగా చేయాలి. రాజకీయం లేకుండా దేశ భవిష్యత్తు లేదు. రాజకీయం లేకుండా దేశ భవిష్యత్తు లేనప్పుడు ఎంఏ నియోజకవర్గంలో కూడా భవిష్యత్తు అనేటువంటిది లేదు. కాబట్టి ఇంటింటికి మాదన్న చెప్పారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఫోన్ చేసి చెప్పాడు ఒక విషయం. ఏం చెప్పాడంటే, మేము ప్రియాంబుల్ రాజ్యాంగ పీఠికను వచ్చేసి దాన్ని ప్రింట్ తీసి ఒక ఫ్రేమ్ వేయించి ప్రతి ఇంట్లో కూడా చాలామంది వచ్చే కొన్ని దేవుళ్ళ పుటాలు అయితే ఏ పదాలు ఏ విధంగా పెట్టుకుంటారో అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఈ రాజ్యాంగ పీఠికను ఫ్రేమ్గా పెట్టుకొని ప్రతిరోజు నువ్వు దాన్ని చూసి చదివి దాని నుంచి ఉత్తేజం పొందాలంటని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఢిల్లీలో కూడా కొంతమంది మిత్రులతో కూడా చర్చించాను. అట్లాగే అనంతపురంలో ఉన్నటువంటి ఒక ఎన్జిఓ ఆయన కూడా వచ్చేసి వెంటనే ఇది తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ప్రస్తుతం ఈ దేశ రాజ్యాంగానికి పెద్ద ముప్పు ఉంది కాబట్టి ఈ దేశ రాజ్యాంగ ప్రవేశికన రాజ్యాంగాన్ని అంతా కూడా మనము ఇవ్వలేకపోయినా కూడా రాజ్యాంగ ప్రవేశికన అంతటి కూడా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఏ విధంగా అయితే నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు ఆ విధంగా వచ్చేసి రాజ్యాంగ పీఠికను ఆరాధించేటువంటి ప్రాక్టీస్ని చేయించాల్సిన అవసరం ఉందంటే మాదన్న చెప్పారు. అట్లే కదా మాదన్న మళ్ళీ మొన్న హైదరాబాద్ మీటింగ్ వచ్చి రావడానికి 2 రోజుల ముందుగా చెప్పాడు. తెలుగులో కులంకుశంగా చాలా డీటెయిల్గా ఉన్నటువంటి రాజ్యాంగం ఏమన్నా ఉంటే దాన్ని ఇవ్వగలరా అంటానని చెప్తే నేను వెంటనే వచ్చేసి తెలంగాణ తెలుగు అకాడమీ, ఆనాడు ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ అనేటువంటిది ఉంది, ఆ డైరెక్టర్తో మాట్లాడిన వెంటనే మా దగ్గర వచ్చి తెలుగులో భారత రాజ్యాంగం చాలా
డీటెయిల్గా ఉన్నటువంటిది మా దగ్గర ఉంది, నేను మీకు వెంటనే పంపిస్తాను అంటని చెప్పారు. భవిష్యత్తు నిన్ననే నాకు పంపించింటాడు మా డిపార్ట్మెంట్కి, యూనివర్సిటీకి. నేను ఇక్కడ వచ్చాను కాబట్టి ఆ తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత పోస్ట్లో పంపిస్తాను రాజ్యాంగం, పూర్తి రాజ్యాంగం అన్ని కూడా తెలుగులో ఉన్నటువంటి దాన్ని. అలాగే లా బుక్ హౌస్ వాళ్ళు కూడా వచ్చేసి తెలుగులో వేసారంటని చెప్పారు. వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాలేదు. బహుశా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఆ రాజ్యాంగాన్ని కూడా నేను పంపిస్తానంటాను కూడా ఈ మాదన్న కోరినటువంటి ఈ రెండు పుస్తకాల నుంచి నేను పంపిస్తానంటని చెప్తున్నాను. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీ చాలా గొప్పది, కానీ ఇంత చిన్నదని మాత్రం అనుకోవద్దు. దీని నుంచి వస్తున్నటువంటి మెసేజ్ చాలా గొప్పది. దీని నుంచి గొప్ప సిద్ధాంతాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచాన్ని తెలియజేసినటువంటి అవసరం ఉంది. నోబెల్ పీస్ సెంటర్కి తెలియజేసినటువంటి అవసరం ఉంది. నోబెల్ అవార్డు నేను వచ్చేసి 2009లో ఆనాటి కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రొఫెసర్ సిబి జోషి, అప్పుడు ఆ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కి నేను ఒకసారి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేందుకు స్పీచ్ రాశాను. ఆల్ ఇండియా పంచాయత్ దివాస్ ఏప్రిల్ 24వ తేదీనేమో జరుగుతుంది. దానికి స్పందనగా నన్ను వచ్చేసి కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతినిధుల బృందంలో నన్ను కూడా మెంబర్గా పెట్టి నార్వే దేశాన్ని పంపించారు. నార్వే దేశంలో నోబెల్ పీస్ సెంటర్ అనేటువంటిది ఉంది. నోబెల్ పీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఒబామా అమెరికా అధ్యక్షుడు అప్పుడే నోబెల్ అవార్డు అనేటువంటిది వచ్చింది. నోబెల్ అవార్డు వచ్చినప్పుడు మేము లోపలికి వెళ్తున్నప్పుడు మేము అడిగాము, అక్కడ ఒక గైడ్ ఉంటారు నోబెల్ పీస్ సెంటర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు. ఆ గైడ్ని మేము అడిగాము, ఏందయ్యా మీరు భారతదేశం నుంచి మీకు ఎవరు కనపడలేదా? మహాత్మా గాంధీ, లేకపోతే మహాత్మా గాంధీ పేరు అతనే చెప్పారు. మహాత్మా గాంధీ పేరు వచ్చేసి నోబెల్ అవార్డుకు 3 సార్లు వచ్చింది, కానీ తిరస్కరించబడ్డది అంటారు. మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిగణించాలి కదా అంటని చెప్పి అడిగాము ఆ నోబెల్ పీస్ సెంటర్లో ఉన్నట్టు గైడ్. మరి అంబేద్కర్ ఎందుకు నోబెల్ అవార్డు ఇవ్వలేదు అంటని అడిగితే వాళ్ళు చెప్పారు, అంబేద్కర్ పేరు మాకు ఎప్పుడు కూడా మా దృష్టికి రానే లేదంటుంది. అంత గొప్ప మేధావిని వచ్చేసి, ఎందుకంటే ఆనాటి కొరకు వచ్చేసి అంబేద్కర్ గురించి ఈ బ్రాహ్మణవాదులు వచ్చేసి వాళ్ళు కాంగ్రెస్ వల్ల కమ్యూనిస్టులు వచ్చేసి అంబేద్కర్ వచ్చేసి బూర్జువాల ఏజెంట్ అంటని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అంటని చెప్పారు. ఈ ఇంప్రెషన్లోనే పెట్టారు, కానీ అంబేద్కర్ రచనలు ఎవడు కూడా బయటికి చెప్పి ప్రపంచానికి తెలియజేయలేదు. మరి మహాత్మా గాంధీకి ఎందుకు కానీ నోబెల్ అవార్డు ఇవ్వలేదంటే గాంధీ రాసిన ఒక పుస్తకం ఉంది, మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఒక సెంటెన్స్, ఒక వాక్యం ఏమని రాశారంటే, అతను స్వేచ్ఛ అనేటువంటిది విశ్వజనీయమైనటువంటి ప్రపంచంలో ఎక్కడైతే అణచివేతకు గురవుతున్నారో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండాలనే భావనతో కాకుండా కేవలం స్వేచ్ఛ అనేటువంటిది భారతీయులకు మాత్రమే ఉండాలి అనేటువంటి భావనతో స్వేచ్ఛ అనేటువంటి పదాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి మహాత్మా గాంధీకి వచ్చేసి నోబెల్ అవార్డు ఇవ్వలేకపోయాము అంటారు అతను చెప్పాడు. 3 సార్లు అతని పేరు సజెస్ట్ చేసినా కూడా అంబేద్కర్ పేరు, పూలే పేరు ఎవరు సజెస్ట్ ఇవ్వలేదు. సో అప్పుడు ఆ సందర్భంగా మేము అడిగినటువంటి ప్రశ్నకు వచ్చేసి మేము చూసినటువంటి చాలామంది చరిత్రలు చెప్పారు. నోబెల్ అవార్డు వచ్చినటువంటి చరిత్రలు చూసాం. ఆ నోబెల్ గార్డెన్ అని ఉంది. నోబెల్ గార్డెన్ అంటే జస్ట్ ఒక చేతను ఇట్లా ఒక రాడ్ లాగా ఉంటుంది, దాన్ని ఇట్లా టచ్ చేయగానే నోబెల్ అవార్డు వచ్చినటువంటి వాళ్ళందరి చరిత్ర అంతా వచ్చేస్తుంది. సో మేము కొంతమంది చరిత్రలు చదివితే ముఖ్యంగా ఈ సోషల్ సర్వీస్ చేసినటువంటి వాళ్ళకు అవార్డు వచ్చినటువంటి ఎవరికంటే ఈ విధంగా సంఘ సేవ చేసినటువంటి, లాభాపేక్ష లేకుండా, వ్యాపారకాంక్ష లేకుండా, అధికార వ్యామోహం అనేటువంటిది లేకుండా ఎవరైతే నిస్వార్థంగా ఎంతమంది చేసామో ఎంత స్థాయిలో చేసామో అనేటువంటిది కాకుండా నువ్వు ఎటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చావు అనేటువంటి సందేశము ప్రపంచానికి అంత తెలియాలనుకున్నప్పుడు భారతదేశంలో అంటే అవార్డులు రావాలంటే చాలా రాజకీయాలు కావాలి. ఇప్పటి వరకు ఈ పద్మశ్రీ, పద్మవిభూషణ్, భారతరత్న అవార్డులు వచ్చినటువంటి వాళ్ళతో ఎటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు? మదన్ మోహన్ మాలవీయకు భారతరత్న అవార్డు వస్తుంది, కానీ మహాత్మా జ్యోతిబా పూలకి వచ్చేసి భారతరత్న అవార్డు ఇవ్వరు. మరి చేసుకున్న ఆయన మహాత్మా జ్యోతిబా పూలే కన్నా ఎక్కువ మదన్ మోహన్ మాలవీయ సేవ చేశాడా? మరి ఇటువంటి వాళ్ళకి అవార్డు రాకుండా తొక్కేస్తారు. కాబట్టి మీరు చేసే ప్రతి యాక్టివిటీని ప్రపంచాన్ని తెలియజేయాలంటే మీరు ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయండి. ఇదే ఆర్గనైజేషన్ పైన వెబ్సైట్ని క్రియేట్ చేయండి. మీరు చేసే ప్రతి యాక్టివిటీని ఫోటోలు చేసి ఎట్లాగా ప్రతి ఒక్క చేతిలో మొబైల్ ఉంది కాబట్టి ఫోటోలు తీయండి, వీడియోలు తీసి అప్లోడ్ చేయండి. యూ కెన్ లింక్ ఇట్ టు ప్రపంచానికి తెలియజేయాలి. యూ నీడ్ దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎందుకంటే సోషల్ మీడియా అనేటువంటిది కింది బడుగు బలహీన వర్గాలకు వచ్చేసి ఒక గొప్ప వరము. ప్రింట్ మీడియా
ఆధిపత్య కులాల చేతుల్లో ఉంది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ, టెలివిజన్ అనేటువంటిది ఆధిపత్య కులాల చేతుల్లో ఉంది. కులము, రాజకీయ పార్టీ, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. కానీ ఇప్పుడున్నటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే మనం అంతా కూడా ఇవాళ ప్రింట్ ఇది టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే మానవ జాతి చరిత్రలో ఇప్పటి వరకు 3 విప్లవాలు జరిగాయి. ఒకటి వ్యవసాయక విప్లవం, వ్యవసాయానికి అనుకోవడం గొప్ప చరిత్ర, గొప్ప విప్లవం అది. రెండోది పారిశ్రామిక విప్లవం. ఇప్పుడు ఉన్నటువంటి మనం ఏ విప్లవ యుగంలో జీవిస్తున్నామంటే సమాచార విప్లవ యుగంలో మనం జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరి సమాచారం అనేటువంటిది చేతిలో ఉంది. ఇవాళ మొబైల్ అనేటువంటిది చేతిలో ఉంది. నేను ఢిల్లీలో 1990 దశకంలో చదువుతున్నప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళి మా ఊరికి మా తల్లిదండ్రులకు లెటర్ రాస్తే ఆ లెటర్ ఎప్పుడు చేరారంటే 6 నెలల తర్వాత చేరేది. ఇదే ఏనుగు బాలాజీ చేరినటువంటి పోస్ట్ మ్యాన్ వచ్చేసి నేను ఢిల్లీకి వెళ్ళి అక్కడ 6 నెలల తర్వాత ఇంటికి వస్తే, ఇంటికి వచ్చినప్పుడు నేను ఊర్లో ఉన్నప్పుడు ఆ లెటర్ వచ్చేది 6 నెలల తర్వాత. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది కాబట్టి ప్రతి క్షణము నువ్వు ఎవరితోనైనా మాట్లాడే ప్రపంచంతో కమ్యూనికేట్ చేయొచ్చు. కాబట్టి మీరు చేస్తున్న ప్రతి యాక్టివిటీ మీకు ఎంతో అండగా అందించడానికి ఆల్ఫ్రెడ్ లాంటి వాళ్ళు, వ్యాపారవేత్తలు అంటే పారిశ్రామికవేత్తలు ఉన్నారు, సహకరించే రాము లాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు 100 కోట్ల సాయమే అక్కర్లేదు. కొంతమంది టైం ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది న్యూస్ రాసేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది మాట సాయం చేసేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది మెటీరియల్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, మా లాంటి వాళ్ళు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, లేటెస్ట్ పుస్తకాలు కావాల్సి పుస్తకాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటాం, కొంత ఐడియాస్ ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటాం. సో ఎవరు ఏ ఐడియాస్ ఇచ్చినా, ఏ సాయం చేసినా, ఎటువంటిది చేసినా కూడా తీసుకొని చేయండి, ముందుకెళ్ళండి. కాబట్టి ఈ నియోజకవర్గంలోనే కాకుండా, ఈ జిల్లాకే కాకుండా ఈ రాష్ట్ర రాజకీయాలకు కొత్త ఎజెండాను ఇటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి సంస్థల నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి దానికి మీరంతా ఉండి నాయకత్వం వహిస్తున్నందుకు మీరందరూ కూడా ఎంతోమంది చరిత్ర నిర్మాణం చేయబడుతున్నటువంటి వ్యక్తులు. ఎమ్మెల్యే నియోజకవర్గం అంటే మాచాని సోమప్ప, రామన్న గౌడ్తో తర్వాత నెక్స్ట్ ఎవరు చరిత్ర చదువుకోవాలంటే పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చరిత్రను చదువుకోవాలి. ఇక గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఈ ముస్లింలు కానీ, ఎస్టీలు కానీ యువకులు బహుశా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైనా ఒక సినిమా ట్రైలరు రిలీజ్ జరుగుతుందంటే బహుశా ఇదంతా సరిపోయేదా? ఈ స్థలము పుష్ప లాంటి సినిమా 2 లాంటిది సినిమా ట్రైలర్ రిలీజ్ ఉందంటే బహుశా ఈ కాలేజ్ మీరు చదువుకున్నట్టు కాలేజ్ గ్రౌండ్ కూడా సరిపోదు. మీ జీవితాలను మార్చుకునేటువంటి సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే సమావేశము, మీ భవిష్యత్తును బంగారు బాటగా తయారు చేసుకునే సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే బహుశా వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు. మళ్ళీ రావడం లేదు. బట్ వచ్చినటువంటి వాళ్ళే గొప్ప వాళ్ళు, వచ్చినటువంటి వాళ్ళే చరిత్రలో నిలిచిపోయేటటువంటి వ్యక్తులు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక మెసేజ్ని తీసుకెళ్ళి దీన్ని ప్రతి వ్యక్తికి చేరవేయడం అనేటువంటి ఒక బాధ్యతగా స్వీకరించాలి. చేరవేయడం అనేటువంటి అరే బాబు ఎదవలారా మీరు వచ్చేసి ఎప్పుడు 24 గంటలు వీడియోలు చూసుకుంటున్నావు, వీడియోలో ప్యాకాట ఆడుకుంటున్నావు, లేకపోతే ఇంకా ఎవరో పనికి మాలినటువంటి జబర్దస్తులు సోలు చూసుకుంటూ వాడు వాడిని రేటింగ్ పెడుతున్నారు. వాడు కోటాది చూడదు. జబర్దస్త్ ప్రోగ్రాంలో వాడు బీటెక్ ఎంటెక్ కంప్లీట్ అయిపోయి ఉద్యోగం రాక ఎక్కడో రోడ్ల అమ్మడి తిరుగుతున్నటువంటి వాడికి ఒకసారి అవకాశం వస్తే వాడు ఇవాళ పెద్ద పెద్ద హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ మొదలుపెట్టాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాడు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ చూసినోడికి వచ్చింది ఏముంది? నీ కళ్ళు ఎట్టగైపోతున్నాయి, నీ నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతుంది, నీ మొబైల్ డేటా ద్వారా నీ డబ్బులన్నీ పోతూ ఉన్నాయి. మరి నీకు వచ్చిన ప్రయోజనం అంటే ఏమి? కనీసం దాని నుంచి ఏమన్నా ఐడియా తీసుకొని నువ్వేమైనా పైకి వచ్చావంటే లేదు. ఇక్కడ ఐడియాస్ ఇచ్చేటువంటి సంస్థ ఇక్కడుంది. కాబట్టి ముందు భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలందరిలో అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై నూతన కొత్త ప్రజాస్వామిక సంస్కృతికి అంబేద్కర్ ఆలోచన విధానం, మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానం, పెరియర్ రామస్వామి నాయకర్, శ్రీనారాయణ గురు అట్లాగే కొత్త ఆలోచన పరులతో ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యామ్నాయ రాజకీయాలను ఈ రాష్ట్రానికి అందించాల్సినటువంటి అవసరం ఉందని బహుశా ఇప్పటికే టైం వచ్చేసి 2 గంటలు అవుతుంది కాబట్టి చాలా టైం మాట్లాడారు. కాబట్టి ఇంతటితో ఈ సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరో సందర్భంలో మళ్ళీ భవిష్యత్తులో కలుసుకున్నప్పుడు మరిన్ని విషయాలు కూడా మాట్లాడదాము. సో కాబట్టి నేను ఇవాళ ప్రపంచంలో, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ స్థాయి మేధావితో పోటీ పడగలడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. సో
ఇటువంటి వాళ్ళని మీరు తయారు చేయండి. నేను మా ఊర్లో మా వాడు పుట్టిన బర్త్డే సందర్భంగా 250 మంది పిల్లలకు వాళ్ళందరికీ యూనిఫామ్ డ్రెస్ ఇచ్చి కనీసం ఒక్కడన్నా బయటకు వస్తాడు కదా అంటానని 2008లో మేము ఇచ్చేస్తే ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా వచ్చి చదువుకొని బయటకు వచ్చినట్టు సందర్భం వెళ్ళినట్టు లేదు. ఒక్కడు కూడా ఒక డిగ్రీ చదువుకోలేదు, స్కూల్ టీచర్ కాదు, ఏదైనా ఉద్యోగి కాలేదు ఇంతవరకు కూడా మా ఊర్లో. ఎవడన్నా ఒక్కడైనా వస్తాడా యూనివర్సిటీ స్థాయికి వచ్చి చదువుకుంటారా? సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చేసి నాకేమైనా సాయం చేయండి, లేదంటే జేఎన్యూకి వెళ్తాను సాయం చేయండి అని అడిగినటువంటి ఒక్కర్లేదు. ఊరికి వెళ్తే అడిగేది ఏంటంటే మేము గుళ్ళు కడతాము డబ్బులు ఇవ్వండి. అరే గుళ్ళు కట్టుకొని ఏం చేసుకుంటారా బాబు, ఏదైనా వేరే చేయండి, పూలే విగ్రహం పెట్టండి, అంబేద్కర్ విగ్రహం పెట్టండి, దాని కొరకు చేస్తాను. ఏ లేదు అన్ని పిచ్చి మాటలు మాట్లాడుతావు, నువ్వు ఢిల్లీలో చదువుకున్నావు, నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, నువ్వేమైనా మాకు ఇస్తావంటే నువ్వు ఇట్లా మాటలు చెప్తున్నావు చెప్తా ఉన్నారు. సో మీరు చాలా ఇన్స్పిరేషన్గా ఉండి ముందుగా ఇటువంటి వాళ్ళని తయారు చేయండి. పొటెన్షియల్ హ్యూమన్ క్యాపిటల్ మా చదువు చందలే వాళ్ళు చూసి గొప్ప పెట్టుబడి. కాబట్టి అటువంటి వాళ్ళని తయారు చేయడానికి ఉంటే అన్ని రకాలుగా సహకరించేటువంటి వాళ్ళు మీ అంట ఉంటారు. కాబట్టి మీ స్ఫూర్తికి, మీ ఉత్తేజానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇచ్చిన వ్యక్తి మన మిత్రుడు రామచంద్ర. నిజం చెప్పాలంటే అంబేద్కర్ గురించి ఎమ్మెల్యేలో నడి బొడ్డున ఎక్కడ కూడా తేర్ బజార్ అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి, మానసిక వికలాంగులు అయితేనేమి, ఎల్ఐసి ఆఫీస్ అయితేనేమి, ఇట్లా చాలా చోట్ల జనరల్ హాస్పిటల్ అయితేనేమి, ఈ రోజు కూడా చెప్తున్నాను, అంబేద్కర్ జయంతి అంటే పాలు బెడ్లు నా ఊపిరినంత వరకు ప్రజలకు ఆయన గుర్తు రావాలని, అంబేద్కర్ అని గుర్తు రావాలని ఈ రోజు కూడా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాను నేను. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన అణువణువున నా మనసులో ఉంది. అందుకోసమే నా మిత్రుడు నాకు ఇచ్చిన విద్య అంబేద్కర్ పూలే ఆలోచన. ఈ బీసీలందరూ కూడా సిగ్గుపడాల్సి ఉండేది ఒకటి. ఈ రోజు పూలే విగ్రహం ఎమ్మెల్యేలో లేదంటే సిగ్గుచ్చేటు కబ్బర్దారు రాజకీయ నాయకులు ఎవరైతే సరే, ఈ రోజు ఎన్ని పార్టీలు అయితే కూడా ఈ రోజు పూలే విగ్రహం లేదంటే మనకందరికి సిగ్గు లేదు. మనం ఓట్లేస్తున్నాము. ఎందుకోసం వేస్తున్నాము?
రాజ్యాధికారం మనం చేసుకున్నది. అటువంటిది రాజ్యాధికారం కోసం బీసీలు ఎస్సీలు ఇదే ఉచ్చమోస్తే కొట్టుకుని పోయే వాళ్ళు ఈరోజు రాజ్యాధికారము చేజెక్కించుకోవడానికి సిగ్గుచెట్టు. మనం పూలే విగ్రహము ఖచ్చితంగా ఈ రోజు చెప్తాను, మరి ఎన్నికల్లో వచ్చేపాటికి పూలే విగ్రహం ఎమ్మెల్యేలో పెట్టాలి. లేని వెడల ఎస్సీలు बीसी वोट अड़ते खबरदार। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।